ఇప్పుడు మనం రిట్స్కి సంబంధించి ప్రాథమిక హక్కులకు సంబంధించిన టాపిక్లో అతి ముఖ్యమైన అంశం రిట్స్. మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం. మన రఘురామ్స్ అకాడమీ యాప్లో క్లాసెస్లో ఈ రిట్స్కి సంబంధించి ఎన్నో అంశాలు మనం చెప్పుకున్నాం. ప్రాథమిక హక్కుల్లో ఏ ఆర్టికల్ ప్రకారం సుప్రీంకోర్టు రిట్స్ను జారీ చేస్తుంది? రిట్స్ను జారీ చేసే అధికారం గల న్యాయస్థానాలు ఏవి? 32వ ఆర్టికల్ అనుసరించి 32వ ఆర్టికల్, 32 ఆర్టికల్ అనుసరించి సుప్రీంకోర్టు, 226 ఆర్టికల్ అనుసరించి హైకోర్టు. భారతదేశంలో రిట్లను జారీ చేయడానికి అధికారం ఉన్న న్యాయస్థానాలు రెండే, ఒకటి సుప్రీంకోర్టు, ఇంకోటి హైకోర్టు. సుప్రీంకోర్టు ఏ ఆర్టికల్ అంటే 32, హైకోర్టు ఏ ఆర్టికల్ అంటే 226. ఈ రిట్లను జారీ చేసే అంశం ఏ దేశం నుంచి మనం గ్రహించామంటే ఇంగ్లాండ్ దేశం. ఇంగ్లాండ్లో రిట్స్ని ఏమని పిలుస్తారు? ప్రిరోగేటివ్ రిట్స్. ప్రిరోగేటివ్ రిట్స్, అసాధారణ ప్రత్యుత్పాయాలు అంటాం. ప్రిరోగేటివ్ రిట్స్. రిట్స్ అనే కాన్సెప్ట్ ఏ దేశం నుంచి గ్రహించాం? ఇంగ్లాండ్ నుంచి. భారతదేశంలో రిట్లను జారీ చేసే అధికారం గల న్యాయస్థానాలు సుప్రీంకోర్టు, హైకోర్టు. సుప్రీంకోర్టు ఆర్టికల్ 32, హైకోర్టు అయితే 226. ఓకే. రాజ్యాంగంలో ఏ హక్కుని బిఆర్ అంబేద్కర్ ప్రాథమిక హక్కుల్లో ఏ హక్కుని రాజ్యాంగానికి ఆత్మ వంటిది? ఇన్ ది ఒపీనియన్ ఆఫ్ బిఆర్ అంబేద్కర్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రైట్ మోస్ట్ ఇంపార్టెంట్ రైట్ ఇన్ ది కాన్స్టిట్యూషన్? రాజ్యాంగ పరిహారపు హక్కు, రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీ. ఏ హక్కుని బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాల్లో అతి ముఖ్యమైన ఆర్టికల్ అని చెప్పాడు. అదేవిధంగా సుప్రీంకోర్టు కూడా ఎన్నో జడ్జిమెంట్లలో 32వ ఆర్టికల్ భారత రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగం, భారత రాజ్యాంగ మౌలిక లక్షణాల అంతర్భాగం. రాజ్యాంగ సవరణ ద్వారా కూడా ఈ హక్కుని రాజ్యాంగం నుంచి తీసేయడం కుదరదు. 32 ఆర్టికల్ని ఏ హక్కుగా పేర్కొంటామంటే రాజ్యాంగ పరిహారపు హక్కు, రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీ. మనకి ప్రస్తుతం 6 ప్రాథమిక హక్కులు ఉన్నాయి. అందులో ఒక హక్కు రాజ్యాంగ పరిహారపు హక్కు. ఈ రాజ్యాంగ పరిహారపు హక్కుని ఎట్టి పరిస్థితుల్లో రాజ్యాంగం నుంచి తొలగించే అధికారం ఎవరికీ లేదు. ఇది పార్ట్ ఆఫ్ ది బేసిక్ ఫీచర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. రాజ్యాంగ మౌలిక స్వరూపంలో ఇది అంతర్భాగం. ఎట్టి పరిస్థితుల్లో ఈ హక్కుని తొలగించడం సాధ్యం కాదని సుప్రీంకోర్టు కూడా ఎన్నో సందర్భాల్లో చెప్పింది. రాజ్యాంగాల్లో అత్యంత ముఖ్యమైన ఆర్టికల్ ఏదని నన్ను అడిగితే నేను చెప్పే ఆర్టికల్ 32, నేను చెప్పే హక్కు రాజ్యాంగ పరిహారపు హక్కు అని చెప్పిన వ్యక్తి ఎవరంటే బిఆర్ అంబేద్కర్. అంటే ఓన్లీ డిక్లరేషన్ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్స్ ఇన్ ది కాన్స్టిట్యూషన్, యూజ్లెస్ వర్త్లెస్ వితౌట్ ఎఫెక్టివ్ మెషినరీ ఫర్ ది ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. దిస్ ఒపీనియన్ ఎక్స్ప్రెస్డ్ బై ది బిఆర్ అంబేద్కర్. బిఆర్ అంబేద్కర్ ఎన్నో సందర్భాల్లో చెప్పినాడు, ప్రాథమిక హక్కుల్లో ఏ హక్కు లేకపోతే ప్రాథమిక హక్కుల భాగమే వేస్టు అంటే రాజ్యాంగ పరిహారపు హక్కు. ఏ హక్కు లేకపోతే అసలు టోటల్ రాజ్యాంగమే వ్యర్థము అంటే రాజ్యాంగ పరిహారపు హక్కు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది రాజ్యాంగానికి ఆత్మ వంటిది, హృదయం వంటిది, సోల్ అండ్ హార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని చెప్పిన వ్యక్తి బిఆర్ అంబేద్కర్. సరే, ఇదంతా మీకు 32 ఆర్టికల్ మీద దగ్గర ఒక 1 అవర్ లెసన్ వినాలా. 32 ఆర్టికల్ మీద 32 సబ్ క్లాస్ 1, 32 సబ్ క్లాస్ 2, 32 సబ్ క్లాస్ 3, 32 సబ్ క్లాస్ 4 వీటికి సంబంధించి మనం క్లియర్గా ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాసుల్లో ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. అది ఎవరైతే బాగా వింటారో వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పిందంతా ఇంత స్పీడ్గా చెప్పినా మనకు అర్థమవుతుంది. ఇప్పుడు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే ప్రాథమిక హక్కులు. ఒక వ్యక్తి
ప్రాథమిక హక్కులు కోల్పోతే ఆ ప్రాథమిక హక్కులు తిరిగి తాను పొందటానికి ఈ దేశంలో ఏ న్యాయస్థానాలు ఆశ్రయించవచ్చు అంటే సుప్రీంకోర్టు, హైకోర్టు. అప్పుడు ఆ సుప్రీంకోర్టు లేదా హైకోర్టులో నీ ప్రాథమిక హక్కులను నీకు అందేటట్లు చేయడానికి ఏం జారీ చేస్తాయి? రిట్స్ను జారీ చేస్తాయి. వీటిని జారీ చేస్తాయి రిట్స్. ఈ రిట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని జారీ చేస్తాయి. ఈ రిట్స్ని, రిట్ అనగా అర్థం ఆదేశం లేదా ఆజ్ఞ. ఇది కూడా దీనికి సంబంధించి నేను 32 ఆర్టికల్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్లో క్లియర్గా నేను మన యాప్లో క్లియర్గా చెప్పాను. మన రఘురామ్స్ అకాడమీ యాప్కి సంబంధించిన క్లాసుల్లో చాలా క్లియర్గా చెప్పాం. రిట్స్ని జారీ చేస్తాయని చెప్పాం. ఈ రిట్స్ జనరల్గా ఎన్ని రకాలంటే 5 రకాలు, 5 టైప్స్. రిట్స్ మొత్తం 5 రకాలు. అందులో హెబియస్ కార్పస్ ఒకటి, మాండమస్ ఒకటి, ప్రొహిబిషన్ ఒకటి, సెర్షియో రారీ రిట్ ఒకటి, నెక్స్ట్ కోవారెంటో ఏదైతే ఉందో ఈ రిట్ ఒకటి. మొత్తం 5 రకాల రిట్: హెబియస్ కార్పస్, మాండమస్, ప్రొహిబిషన్, సెర్షియోరారీ, కోవారెంటో. These 5 writs are issued by the Supreme Court or High Court. Supreme Court అయితే అండర్ 32 ఆర్టికల్, High Court అయితే 226 ఆర్టికల్ ప్రకారం ఇలాంటి రిట్స్ని జారీ చేసే అధికారం కలిగి ఉన్నారు. ఇప్పుడు ఇందులో మనం హెబియస్ కార్పస్ రిట్ గురించి మనం చెప్పుకుంటున్నాం. హెబియస్ కార్పస్ ఆల్రెడీ 32 ఆర్టికల్ గురించి దీనికన్నా ముందు ఒక దగ్గర ఒక 1 అవర్ క్లాస్ ఉంటుంది. అది వినాలా? అది విన్న వాళ్ళు అది విన్న తర్వాత ఈ టాపిక్ వస్తుంది. ఓకే, అది మన యాప్లో నేను చాలా క్లియర్గా చెప్పాను. నెక్స్ట్ ఇక్కడ ఈ 5 రిట్లలో ఒక్కొక్క రిట్ గురించి మనం చెప్పుకోవాలి. అందులో హెబియస్ కార్పస్, ఈ 5 రిట్లలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉండేది హెబియస్ కార్పస్ గురించి. ఈ 5 రిట్లలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ హెబియస్ కార్పస్. ఒక అంశాన్ని మనం ఫస్ట్ చాలా డెప్త్గా క్లియర్గా చెప్పుకోవడం జరుగుతుంది. చాలా డెప్త్గా క్లియర్గా అంటే ఒక సైన్స్ బ్యాక్గ్రౌండ్, ఒక ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్, ఒక కొత్తగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వ్యక్తి, ఏమి తెలియని వ్యక్తి, ఈ పాలిటీ అంటే ఏంటో ఏం తెలియని వ్యక్తి స్టార్టింగ్లో వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి అట్లాంటి వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళ లెవెల్కి దిగి 1కి 2-3 సార్లు ఒక్కొక్క పదాన్ని రివైండ్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ 1కి 2-3 సార్లు చెప్తూ చాలా స్లోగా వాళ్ళకు కూడా అర్థమయ్యే లెవెల్లో చెప్పడం జరుగుతుంది ఫస్ట్. ఓకే, అంతేగాని ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళు 90% ఆల్రెడీ చదివారు వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చెప్పడం ఉండదు. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చెప్పేదాన్ని ర్యాపిడ్ రివిజన్ అంటాం. ర్యాపిడ్ రివిజన్ ఫస్ట్ డెప్త్ ఎక్స్ప్లెనేషన్, కొద్దిగా టైం పడుతుంది, వివరంగా 1కి 10 సార్లు లైన్స్ రిపీట్ చేస్తాం. ఎందుకంటే కొత్త వాళ్ళకి అర్థం కావాలంటే అంతే చెప్పాలి. అట్లా చాలా క్లియర్గా వివరించడం జరుగుతుంది. తర్వాత ర్యాపిడ్ రివిజన్ ఫాస్ట్గా ఒక అరగంట సేపు చెప్పిన అంశాన్ని జస్ట్ ఒక 5 మినిట్స్లో స్పీడ్గా చెప్పడం జరుగుతుంది. స్పీడ్గా ర్యాపిడ్ రివిజన్. నువ్వు బాగా తెలివైన వాడికి నాకు సబ్జెక్ట్ వచ్చు అనుకుంటే ర్యాపిడ్ రివిజన్ వినాలా. డెప్త్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, ప్రతి టాపిక్కి ర్యాపిడ్ రివిజన్, స్పీడ్ రివిజన్ ఉంటుంది. నీకు ఏది కావాలంటే అది చూసుకో. సార్ నాకు మీరు చెప్పేది ఎక్కువ అవుతుంది, టైం ఎక్కువ పడుతుంది, మాకు ఇంత అవసరం లేదంటే నీకు అవసరం లేకపోవచ్చు. కానీ చాలామంది కొత్త వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు ఒక్కొక్క లైన్ ఒక్కొక్క పదం బేసిక్ నుంచి రావాలా. వాళ్ళు కూడా నా స్టూడెంట్లే, వాళ్ళ గురించి అంత డెప్త్ చెప్పడం జరుగుతుంది. నీకు కావాలనుకుంటే ర్యాపిడ్ రివిజన్ ఏదైతే ఉందో 5 మినిట్స్ నువ్వు అంతా షార్ప్ అయితే ర్యాపిడ్ రివిజన్ చూసుకో అయిపోతుంది. ఓకే, ఇట్లా 2 రకాలుగా ఈ టాపిక్ ఉంటుంది. ఇదే కాదు ప్రతి టాపిక్ మన యాప్లో అంతే మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ టాపిక్ కూడా అంతే, హెబియస్ కార్పస్. ఈ హెబియస్ కార్పస్ ఏదైతే ఉందో దీని మీద ఈ హెబియస్ కార్పస్కి సంబంధించి చూడండి, ఇక్కడ ఇది ఒక రిట్. ఇది అసలు రిట్ అంటే ఏంటి, అవన్నీ ఎట్లా యూజ్ చేస్తారో ఈ మొదటి రిట్ని బట్టే మనకు అర్థమవుతుంది. 5 రిట్లు ఉన్నాయి మొత్తం. ఫస్ట్ హెబియస్ కార్పస్ రిట్ గురించి ఎక్స్ప్లెనేషన్ చూడండి. ఇందులో అసలు దీని మీద ఎలాంటి ప్రశ్నలు ఉంటాయి. నువ్వు కొత్తగా కాంపిటేటివ్ ఎగ్జామ్కి వచ్చావు, కొత్తగా లేదా ఇంతకుముందు ఏదో ప్రిపేర్ అయ్యావు కానీ పెద్దగా ప్రిపేర్ కాలే, మరి ఎలా ప్రశ్నలు వస్తాయి, ప్రశ్నలు ఎలా వస్తాయో ముందే తెలుసుకొని అలాంటి ప్రశ్నలు చేయడానికి మన దగ్గర ఏ సబ్జెక్టు ఏ లెవెల్ నుంచి సబ్జెక్ట్ ఉండాలో అలాంటి సబ్జెక్ట్ని ప్రిపేర్ కావటమే కాంపిటేటివ్ ఎగ్జామ్స్. కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ కావడం అంటే అదే. క్వశ్చన్స్ ఎలా వస్తాయో ఎక్స్పెక్ట్ చేయాలి,
అలాంటి క్వశ్చన్లకు ఆన్సర్ చేయడానికి మన దగ్గర ఏ లెవెల్లో సబ్జెక్ట్ డెవలప్ కావాలో ఆ లెవెల్ గల సబ్జెక్ట్ని నువ్వు బ్రెయిన్లో డిపాజిట్ చేయాలి. అలాంటి ఫ్యాకల్టీలని ఎంచుకోవాలి. ఇది ఒక స్టూడెంట్గా మనం చేయాల్సిన పని. ఫస్ట్ మీరు చేయాల్సిన పని. వాళ్ళు మాత్రమే కాంపిటేటివ్ ఎగ్జామ్లో సక్సెస్ అవుతారు. ఇప్పుడు మనం చూడండి, అలానే ఇప్పుడు మనకి రోజులు మారినాయి, ఎగ్జామ్లు మారినాయి. రోజులు మారాయి, ఎగ్జామ్లు మారాయి. ఎందుకు ఈ మాట అంటున్నాయంటే, రోజులు మారాయి, ఎగ్జామ్లు మారాయి అని ఎందుకు అంటున్నాయంటే, నువ్వు తెలుగు మీడియంలో ఎగ్జామ్ రాస్తున్నావు అయినప్పటికీ ఇంగ్లీష్ టెర్మినాలజీ మినిమం తెలిసి ఉండాలి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇంగ్లీష్ తెలిసే చాలు. కానీ తెలుగు మీడియం వాళ్ళకి తెలుగు క్వశ్చన్ పేపర్తో పాటు, తెలుగులో ఇచ్చిన క్వశ్చన్తో పాటు ఇమీడియట్గా ఇంగ్లీష్లో ఉన్న క్వశ్చన్ని కూడా చూడాలి. ఎందుకంటే తెలుగులో ఒక్కొక్కసారి తప్పియచ్చు. నేను ఆల్రెడీ చాలా ప్రీవియస్ క్లాసుల్లో నేను మీకు చెప్పాను. తెలుగులో ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కంపల్సరీ ఇంగ్లీష్ టెర్మినాలజీ నేర్చుకోవాలి. ఎందుకంటే తెలుగు మీడియం క్వశ్చన్ పేపర్లోనే డైరెక్ట్గా ఒక్కొక్కసారి ఇంగ్లీష్ పదాలు ఇచ్చి కూడా ప్రశ్నలు ఇస్తున్నారు. కాబట్టి ఇంగ్లీష్ టెర్మినాలజీ కంపల్సరీ ఇంపార్టెంట్. తెలుగు పదాలతో పాటు ఇంగ్లీష్ ఉంటేనే మీ ప్రిపరేషన్ ఇప్పటి పరిస్థితికి ఈక్వల్ ఉన్నట్టు. ఓన్లీ తెలుగే చదువుకుంటే సరిపోదు. తెలుగుతో పాటు ఇంగ్లీష్. మనం తెలుగు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత తెలుగు నోట్స్ క్లియర్గా చూపిస్తాం. తెలుగుకి సంబంధించి తెలుగు ప్రింట్అవుట్, తెలుగుకి సంబంధించిన ఆ నోట్స్, మన మెటీరియల్. ఎట్ ది సేమ్ టైం ఇంగ్లీష్ కూడా ఇప్పుడు ఏదైతే చెప్పామో దానికి సంబంధించి ఇంగ్లీష్ నోట్స్ కూడా 2 వర్షన్స్ అవైలబుల్ ఉంటాయి. 2 మనం ఫాలో కావాలి ఇప్పుడున్న పరిస్థితి తగ్గట్టు. నీకు రాకపోయినా సరే, తెలుగు నీకు రాకపోయినా, ఇంగ్లీష్ నీకు రాకపోయినా, నువ్వు తెలుగు మీడియం వాళ్ళు ఇంగ్లీష్ టెర్మినాలజీ కొన్ని ఫీడ్ చేయాల్సిందే. ఇప్పటికే నేను చాలాసార్లు చెప్పా. అయినా ఎందుకు చెప్తున్నావు అంటే చాలామంది ఎంత చెప్పినా మారరు కాబట్టి చెప్పంగా మారుతారేమోనని చెప్పి ఇన్నిసార్లు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మేము ఫ్యాకల్టీలం కాబట్టి స్టూడెంట్స్ నెగ్లిజెన్సీ ఎట్లా ఉంటుందో తెలుసు కాబట్టి నువ్వు పట్టించుకోకపోయినా ఏదో ఒక రోజు పట్టించుకుంటామని మేము చెప్తూనే ఉంటాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, దీని మీద వచ్చే క్వశ్చన్స్ ఫస్ట్ ఒక 2 మోడల్ క్వశ్చన్స్ చూద్దాం. తర్వాత కంప్లీట్ దానికి సంబంధించిన డెప్త్ లెవెల్కి వెళ్ళిపోదాం. తెలుగులో ఇంగ్లీష్లో క్వశ్చన్స్ 2 నేను చూపిస్తా చూడండి. ఎందుకంటే జనరల్ క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయంటే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సర్కమ్స్టెన్సెస్ హెబియస్ కార్పస్ ఈజ్ నాట్ అవైలబుల్? ఈ క్రింది ఏ పరిస్థితులలో, ఏ సందర్భంలో హెబియస్ కార్పస్ రిట్టు జారీ చేయటం కుదరదు? ఇలాంటి ప్రశ్నలు. ఓకే, హెబియస్ కార్పస్ రిట్ కెన్ బి ఇష్యూడ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సర్కమ్స్టెన్సెస్? ఈ క్రింది ఏ సందర్భాలలో హెబియస్ కార్పస్ రిట్ జారీ చేయటం కుదురుతుంది? ఇలాంటివి. లేదా ఒక 4 స్టేట్మెంట్స్ ఇస్తారు. రికగ్నైజ్ ది కరెక్ట్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ది హెబియస్ కార్పస్ రిట్ అని చెప్పి, హెబియస్ కార్పస్కి సంబంధించి క్రింది వాళ్ళలో సరైన అంశాలు గుర్తించండి అని చెప్పి అలాంటివి. ఇలాంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో మనకు అడుగుతుంటారు. లేదా వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ది హెబియస్ కార్పస్, ఇలా డైరెక్ట్గా అడుగుతారు. ఇట్లా మనం చూడాలి. అందులో వాటిలో కొన్ని మోడల్ క్వశ్చన్స్ మీరు చూడండి. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్స్ చూద్దాం. మీకు అవన్నీ వస్తే నో ప్రాబ్లం, లేకపోయినా నో ప్రాబ్లం. నువ్వు బాగా తెలియగలవాడు అయితే చేస్తే చేయి, నో ప్రాబ్లం. నీ నాలెడ్జ్ ఏంటో టెస్ట్ చేసుకో. ఒకవేళ నీకేం తెలీదు, కొత్తగా నువ్వు ప్రిపేర్ అవుతున్నావు, ఫ్రెషర్ అయినా క్వశ్చన్ చూసి భయపడాల్సిన అవసరం లేదు. అది ఎంత టఫ్ ఉన్నా, నీకేం తెలియకపోయినా, నీకేం రాకపోయినా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే క్వశ్చన్ చూడు, ఇప్పుడు నీవు ప్రిపేర్ కాలే కాబట్టి రాలే, కానీ నేను నీకు లెసన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా, తర్వాత మళ్ళీ క్వశ్చన్ చూపిస్తా, అప్పుడు నీకు వస్తుందో రాదో టెస్ట్ చేసుకో. అప్పుడు కూడా రాకపోతే నీలో ఏదో లోపం ఉన్నట్టు. చూడండి ఫస్ట్ ఆ క్వశ్చన్స్ దానికి సంబంధించి. చూడండి ఇక్కడ ఇందాక నేను చెప్పినవే మీకు క్వశ్చన్స్. అండర్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సర్కమ్స్టెన్సెస్ హెబియస్ కార్పస్ ఈస్ నాట్ అవైలబుల్? తెలుగులో కూడా క్లియర్గా ఉంది. ఈ క్రింది ఏ సందర్భంలో హెబియస్ కార్పస్ రిట్ జారీ చేయటం సాధ్యం కాదు. కోర్టు ధిక్కారానికి పాల్పడిన సందర్భంలో, శాసన ధిక్కారానికి పాల్పడిన సందర్భంలో, కోర్టు సూచన మేరకు నిర్బంధించిన వ్యక్తి విషయంలో. ఏది రైట్? ఈ క్రింది ఏ సందర్భంలో హెబియస్ కార్పస్ రిట్ జారీ చేయటం కుదరదు, సాధ్యం కాదు అంటున్నారు.
కోర్టు ధిక్కారానికి పాల్పడిన సందర్భాల్లో, శాసన ధిక్కారానికి పాల్పడిన సందర్భంలో, కోర్టు సూచన మేరకు నిర్బంధించిన వ్యక్తి విషయాల్లో. ఆన్సర్స్ ఇట్లా ఉన్నాయి, 3 స్టేట్మెంట్స్ ఇవి. ఆన్సర్స్ ఏ 1, 2 సరైనవి, బి 2, సి 1 మరియు 3, డి 1, 2, 3 సరైనవి. ఇది ఇక్కడ ఉంది. మీకు ఒకవేళ వస్తే చేయొచ్చు, మీ మనస్సాక్షిని చెక్ చేసుకోవచ్చు, మీ సెల్ఫ్ ఏదైతే ఉందో మీ సెల్ఫ్ నాలెడ్జ్ని చెక్ చేసుకోవచ్చు. ఇట్లా ఇంగ్లీష్లో కూడా సేమ్ చెప్పే కదా మంది, ఇంగ్లీషు తెలుగు రెండు ఉంటాయి. వెనెవర్ ఏ స్టేట్మెంట్స్ ఇక్కడ చూడండి, వెనెవర్ ఏ పర్సన్ హ్యాస్ బీన్ డిటైన్డ్ ఆన్ ది గ్రౌండ్స్ ఆఫ్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఆర్ ఫర్ వైలేషన్ ఆఫ్ పవర్స్ ఆఫ్ కోర్ట్ ఆఫ్ రికార్డ్స్. ఇది ఫస్ట్ స్టేట్మెంట్. దాన్నే మనం సింపుల్గా తెలుగులో చెప్పుకున్నాం, కోర్టు ధిక్కారానికి పాల్పడిన సందర్భాల్లో. నెక్స్ట్, వెనెవర్ ఏ పర్సన్ హ్యాస్ బీన్ డిటైన్డ్ ఫర్ ది వైలేషన్ ఆఫ్ ప్రివిలేజెస్ ఆఫ్ పార్లమెంట్ ఆర్ దట్ ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్ అసెంబ్లీ, దాన్నే శాసన ధిక్కారానికి పాల్పడిన సందర్భాల్లో అంటున్నాం. థర్డ్ వన్, వెనెవర్ ఏ పర్సన్ ఈజ్ సబ్జెక్టెడ్ టు డిటెన్షన్ ఫర్ ఏ ప్రూవెన్ అఫెన్స్, దాన్నే ఏమంటున్నాం మనం, కోర్టు సూచన మేరకు నిర్బంధించిన వ్యక్తి విషయంలో అంటున్నాం. ఏది కరెక్ట్ ఆన్సర్ ఇందులో, ఏ స్టేట్మెంట్ కరెక్ట్? మీరు ఇప్పుడు ఫ్రెషర్, ఏం తెలీదు, అయినా భయపడాల్సిన అవసరం లేదు. క్వశ్చన్స్ ఇట్లా ఉంటాయని ఫస్ట్ మీరు చూసుకోవాలి. ఇది రావాలంటే, ఈ క్వశ్చన్ చేయాలంటే మనకి ఏం స్టఫ్ ఉండాలి, మనలో ఏం స్టఫ్ ఉండాలి, ఆ స్టఫ్ నీకేముండాలో, ఆ స్టఫ్ని ఎట్లా నింపాలో నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. అప్పుడు నీకు ఆ స్టఫ్ వస్తుంది, వచ్చిన తర్వాత మళ్ళీ క్వశ్చన్ అప్పుడు నీకు రాకపోతే చూడు. ఓకే, నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. కరెక్ట్ స్టేట్మెంట్స్ రికార్డింగ్ హెబియస్ కార్పస్ రిట్. హెబియస్ కార్పస్కి సంబంధించి సరి అయిన అంశాలు గుర్తించండి, సరి అయిన అంశాలు గుర్తించండి. ఈ రిట్టు ప్రభుత్వానికి ప్రైవేట్ వారికి, ఈ రిట్టు ప్రభుత్వానికి ప్రైవేట్ వారికి జారీ చేయవచ్చు. ఇది కరెక్ట్ స్టేట్మెంటా? ఈ రిట్కి లోకల్ స్టాండ్ సూత్రాలు వర్తించవు. లోకల్ స్టాండ్, లోకస్ స్టాండీ అంటాం, లోకస్ స్టాండీ. ఈ రిట్కు లోకస్ స్టాండీ సూత్రాలు వర్తించవు. సెకండ్ స్టేట్మెంట్. థర్డ్ వన్, జబల్పూర్ వర్సెస్ శివకాంత్ శుక్లా కేసు హెబియస్ కార్పస్ కేసుగా ప్రసిద్ధి చెందింది. మరి ఈ స్టేట్మెంట్ రైటా? నాలుగవది, రాజ్యాంగ విరుద్ధ చట్టాల ప్రకారం ఒక వ్యక్తిని నిర్బంధించినప్పుడు హెబియస్ కార్పస్ రిట్ను జారీ చేయవచ్చు. మరి నాలుగో స్టేట్మెంట్ కరెక్టా? ఇంగ్లీష్లో కూడా చాలా క్లియర్గా ఉంది. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అంటే ఈ 4 స్టేట్మెంట్లో ఏది కరెక్ట్? దిస్ రిట్ కెన్ బి ఇష్యూడ్ బోత్ అగైనెస్ట్ ది గవర్నమెంట్ యాజ్ వెల్ యాజ్ ప్రైవేట్ ఇండివిజువల్స్. సెకండ్ స్టేట్మెంట్, యాజ్ ఫార్ యాజ్ దిస్ రిట్ ఈస్ కన్సర్న్డ్ ద కోర్ట్ డు నాట్ ఫాలో ది ప్రిన్సిపల్ ఆఫ్ లోకస్ స్టాండీ. ఆ టెర్మినాలజీ చాలా ఇంపార్టెంట్, లోకస్ స్టాండీ. నెక్స్ట్, ADM Jabalpur versus Shivakant Shukla case 1976, popularly known as habeas corpus case. E statement right? Writ can be issued when a person is arrested under a law which is unconstitutional. నాలుగో స్టేట్మెంట్ రైటా? ఇవి మనకి ఎగ్జామ్లో ఇచ్చే స్టేట్మెంట్స్, చాలా మంచి స్టేట్మెంట్లు ఇవి. ఎందుకంటే ఈ 2 క్వశ్చన్ల ద్వారా టోటల్ హెబియస్ కార్పస్ అంతా చెప్పుకోవచ్చు. మీకు ఇక్కడ హెబియస్ కార్పస్ ఎందుకు ఇంత ఎక్స్ప్లెనేషన్ దీని మీద అంటే, ఇది మనకి ఒక టాపిక్ 3-4 చోట్ల టచ్ అవుతున్నప్పుడు ఎంతసేపు దాని గురించి విన్నా ఏం కాదు. అబ్బా హెబియస్ కార్పస్ గురించే ఇంతసేపా అంటే నువ్వు ఇంతసేపు కాదు, నిజంగా నీకు హెబియస్ కార్పస్ నీకు వస్తే, నిజంగా నీకు టాలెంట్ ఉంటే నీ దమ్మంతా ఈ 2 క్వశ్చన్లలో చెప్పుకోవచ్చు. ఈ 2 క్వశ్చన్లలో అంటే ఆల్రెడీ చదివిన వాళ్ళైతే హెబియస్ కార్పస్ ఇంతసేపు అని నీలో ఆ నిర్లక్ష్యం ఉంటే, నువ్వు నిజంగా ఈ 2 క్వశ్చన్లు కనుక చేస్తే, ఈ 2 క్వశ్చన్లు పర్ఫెక్ట్ చేస్తే నో డౌట్ నువ్వు ఇక నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోవచ్చు. ఈ 2 క్వశ్చన్లు ఒకవేళ చేయలేకపోతే నీ ప్రిపరేషన్లో కొద్దిగా లోపం ఉంది, ఏదో సరి చేసుకోవాలని అర్థం. ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళు అయితే ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ సరే మనకి ఇక్కడ ఈ 2 క్వశ్చన్ల ద్వారా టోటల్ హెబియస్ కార్పస్ అంతా మనం పర్ఫెక్ట్ కావచ్చు. ఇంకొకటి నేను మీకు చెప్పా, ఇది కొద్దిగా ఈ రిట్ గురించి కొద్దిగా ఎక్కువ తెలుసుకోవాలి, ఎందుకంటే ఇది చాలా చోట్ల టచ్ అవుతుంది. మనకి ప్రాథమిక హక్కులు అనే టాపిక్లో ఇది టచ్ అవుతుంది,
సుప్రీంకోర్టు హైకోర్టు జ్యుడిషియరీకి సంబంధించిన లెసన్లో టచ్ అవుతుంది. నేషనల్ ఎమర్జెన్సీ జాతీయ అత్యవసర పరిస్థితి ఆ లెసన్లో కూడా టచ్ అవుతుంది. ఇన్ని చోట్ల నీకు టచ్ అవుతుంది కాబట్టి దీని గురించి నువ్వు ఎంతైనా తెలుసుకోవచ్చు. ఇంకొకటి ఎగ్జామ్లో కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎన్నో ప్రశ్నలు దీని మీద వచ్చాయి. ఒక సింపుల్ టాపిక్ కానీ దాని గురించి క్లియర్గా మనం మొత్తం ఉన్నంత వరకు నీట్గా తెలుసుకోవాలి. అదే ఇప్పుడు తెలుసుకుందాం. ఎక్స్ప్లెయిన్ చేస్తా, తర్వాత ఈ క్వశ్చన్లకి మీరే ఆన్సర్లు చేస్తారు. నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఏ సబ్జెక్ట్ ఉంటే ఏ స్టఫ్ ఉంటే మనం ఈ ప్రశ్నలు చేయగలమో ఆ స్టఫ్ అంతా నేను పువ్వుల్లో స్వీట్ బాక్సుల్లో నీ దగ్గరికి ఓలిచి నీకు మొత్తం అర్థమయ్యేటట్టు చెప్తా. చూడండి, ఇది హెబియస్ కార్పస్. ఈ హెబియస్ కార్పస్ అనే రిట్టు సుప్రీంకోర్టు హైకోర్ట్స్కి 5 రకాల రిట్లను జారీ చేసే అధికారం ఉంది. అందులో ఒకటి హెబియస్ కార్పస్ అని చెప్తున్నాం. ఇందులో చూడండి, ఇక్కడ ఎగ్జామ్లో హెబియస్ కార్పస్ అనే పదం వస్తుంటేనే మనం చెప్పాల్సింది, ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది దీనికి ఈక్వల్ వర్డ్స్ ఏంటని చెప్పి ఎగ్జామ్లో అడుగుతారు. ఈక్వల్ వర్డ్స్ టు హ్యావ్ ఏ బాడీ ఆఫ్, ఈ వర్డ్ చాలాసార్లు అడిగారు. టు హ్యావ్ ఏ బాడీ ఆఫ్, లేకపోతే టు ప్రొడ్యూస్ ది బాడీ, ఇది బాగా అడుగుతారు. హెబియస్ కార్పస్ అనేది ఇంగ్లీష్ వర్డ్ కాదు, లాటిన్ వర్డ్. రిట్స్కి సంబంధించిన పదాలన్నీ లాటిన్ వర్డ్సే, లాటిన్ భాషకు సంబంధించినవి. హెబియస్ కార్పస్ అనేది లాటిన్ భాషకు సంబంధించిన పదం. దీనికి అర్థం ఇంగ్లీష్లో ఏంటంటే టు హ్యావ్ ఏ బాడీ ఆఫ్ లేదా టు ప్రొడ్యూస్ ది బాడీ. టు హ్యావ్ ఏ బాడీ ఆఫ్ అంటే ఎగ్జామ్లో క్వశ్చన్స్ వస్తాయి. టు హ్యావ్ ఏ బాడీ ఆఫ్తో సంబంధం గల రిట్ని గుర్తించండి. ఏ హెబియస్ కార్పస్, బి మాండమస్, సి ప్రొహిబిషన్, సి సర్ష్యూరారీ, ఇలా క్వశ్చన్స్ వస్తాయి. టు హ్యావ్ ఏ బాడీ ఆఫ్, దీనికి ఇది లాటిన్ భాష. హెబియస్ కార్పస్ అనేది ఇంగ్లీష్లో దీనికి అర్థం ఇట్లా అంటాం, టు హ్యావ్ ఏ బాడీ ఆఫ్. తెలుగు పదాలు ఇంపార్టెంట్. బందీ ప్రత్యక్షి మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్. బందీ ప్రత్యక్షి లేదా తెలుగులోనే ఇంకో వర్డ్ శరీరాన్ని కలిగి ఉండటం. తెలుగులో ఈక్వల్ వర్డ్స్ ఇవి. ఎగ్జామ్లో అడిగే ప్రశ్నలు బందీ ప్రత్యక్షి అనే పదంతో సింపుల్ రిట్స్ ఇట్లా ఉంటాయి. ఏ హెబియస్ కార్పస్, బి మాండమస్, సి ప్రొహిబిషన్, డి సెర్షియోరారీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా 4 రిట్స్ ఇచ్చాడు. క్వశ్చన్స్ ఇట్లా మారుతూ ఉంటాయి. బందీ ప్రత్యక్షి అనే పదంతో సంబంధం గల రిట్టేది హెబియస్ కార్పస్. శరీరాన్ని కలిగి ఉండటం అనే పదంతో సంబంధం గల రిట్టేది హెబియస్ కార్పస్. టు హ్యావ్ ఏ బాడీ ఆఫ్ అనే పదంతో సంబంధం గల రిట్టేది హెబియస్ కార్పస్. ఇలా ప్రశ్నలు ఉంటాయి. ఇలా ప్రతి రిట్కి తర్వాత మనం చెప్పుకోబోయే రిట్స్ మాండమస్, ప్రొహిబిషన్, సెర్ష్యూరారీ, కోవారెంట్, వాటికి కూడా ఈక్వల్ ఇంగ్లీష్ వర్డ్స్, తెలుగు వర్డ్స్ ఉంటాయి. వాటికి కూడా పరమాదేశ అనే పదంతో సంబంధం గల రిట్ ఏదంటారు, అధికార పృచ్ఛ అనే పదంతో సంబంధం గల రిట్ ఏదంటారు, నిలుపుదల అనే పదంతో సంబంధం గల రిట్ ఏదంటారు, ఇలా బదిలీ అనే పదంతో సంబంధం గల రిట్ ఏదంటారు, టు సర్టిఫై దట్ అనే పదంతో సంబంధం గల రిట్ ఏది, బై వాట్ అథారిటీ అనే పదంతో సంబంధం గల రిట్ ఏది, ఈ క్రింది వన్లో కమాండింగ్ యాక్షన్తో సంబంధం గల రిట్ ఏది, ఇన్యాక్టివ్ యాక్షన్తో సంబంధం గల రిట్ ఏది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి రిట్స్ మీద. అట్లా ఇచ్చినప్పుడు మనం కన్ఫ్యూజ్ కావాలి. ప్రతి దానికి ఇట్లా ఉంటాయి. ఇంగ్లీష్లో ఏమంటారు, ఇంగ్లీష్లో దానికి ఈక్వల్ సమానమైన పదాలు, తెలుగులో సమానమైన పదాలు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. హెబియస్ కార్పస్ అనగానే నీ మైండ్లో ఫీడ్ కావాల్సింది టు హ్యావ్ ఏ బాడీ ఆఫ్ అనే పదం, ఇది గుర్తుకు రావాలా. తెలుగు పదాలు బందీ ప్రత్యక్షి, శరీరాన్ని కలిగి ఉండటం, ఇవి గుర్తుకు రావాలి. నెక్స్ట్ హెబియస్ కార్పస్ రిట్ని ఏమంటారంటే ఓల్డెస్ట్ రిట్, లిబరల్ రిట్,
barrier of the individual liberty against the arbitrary detention, protector of the independent liberty, protector of the individual liberty, guarantor of the individual liberty. ఇలా పేర్లు ఉన్నాయి దీనికి. అత్యంత పురాతనమైన రిట్టు ఏది? ఇదే అత్యంత పురాతనమైన రిట్టు. మొత్తం 5 రిట్స్ ఉన్నాయని చెప్పా కదా, 5 రిట్స్. ఈ క్రింది వాణిలో అత్యంత పురాతనమైన రిట్ ఏది? హెబియస్ కార్పస్. అలానే దీన్ని ఉదారమైన రిట్టు, ఉదారమైన రిట్టు, లిబరల్ రైట్, ఉదారమైన రిట్ అంటాం. ఓకే, నెక్స్ట్ ఇంకా ఏమంటామంటే గ్యారంటీర్ ఆఫ్ ది ఇండివిడ్యువల్ లిబర్టీ, guarantor of the personal liberty, protector of the individual liberty, protector of the personal liberty, bulwark of the individual liberty against the arbitrary legislation. ఇలా ఇంగ్లీష్లో రకరకాల వర్డ్స్ అంటాం. తెలుగులో వ్యక్తిగత స్వేచ్ఛల పరిరక్షక సాధనం, వ్యక్తిగత స్వేచ్ఛల పరిరక్షక సాధనం ఇంగ్లీష్లో అయితే, తెలుగులో అయితే. ఇంగ్లీష్లో అయితే ఇంతకుముందు చెప్పా కదా, ఇంతకుముందు చెప్పినవన్నీ ఇంగ్లీష్. ప్రొటెక్టర్ ఆఫ్ ది పర్సనల్ లిబర్టీ, గ్యారంటీర్ ఆఫ్ ది పర్సనల్ లిబర్టీ, గ్యారంటీర్ అండ్ ప్రొటెక్టర్ ఆఫ్ ది ఇండివిజువల్ ఆర్ పర్సనల్ లిబర్టీ, బుల్వర్క్ ఆఫ్ ది ఇండివిజువల్ లిబర్టీ అగైన్స్ట్ ది ఆర్బిటరీ లెజిస్లేషన్, ఇవన్నీ ఇంగ్లీష్ వర్డ్స్. తెలుగులో వ్యక్తిగత స్వేచ్ఛల పరిరక్షక సాధనంగా ఏ రిట్టిని పేర్కొంటాం? వ్యక్తిగత స్వేచ్ఛల పరిరక్షణ సాధనంగా ఏ రిట్టిని పేర్కొంటాం అంటే హెబియస్ కార్పస్. ఇది క్వశ్చన్ పేపర్ ఈజీగా ఎగ్జామ్లో అడిగితే, సింపుల్గా అడిగితే, కానిస్టేబుల్ ఎగ్జామ్, ఎస్ఐ ఎగ్జామ్, మిగిలిన జనరల్ స్టడీస్ రకరకాల ఎగ్జామ్స్, రైల్వేస్ కానీ, ఎన్టీపీసీ కానీ, ఇంకేదైనా జనరల్ స్టడీస్ ఎగ్జామ్స్లలో కానిస్టేబుల్ ఎగ్జామ్ నుంచి సివిల్స్ వరకు వచ్చిన ప్రశ్నలు ఇలాంటివి. ఈజీ, వెరీ ఈజీ ప్రశ్నలు హెబియస్ కార్పస్ మీద. బేసిక్ క్వశ్చన్స్, బేసిక్ క్వశ్చన్. డెప్త్గా పోతే ఏమొస్తుందో వస్తుంటాయి, చెప్తా మీకు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఈ హెబియస్ కార్పస్ అనే పదంలో ఇంతవరకు ఓకే కదా. నెక్స్ట్ ఇందులో హెబియస్ కార్పస్ అనే పదంలో చూడండి, ఇది లాటిన్ భాషకు సంబంధించిన పదం అని చెప్పాం. రిట్లకి సంబంధించిన పదాలన్నీ లాటిన్ భాషకు సంబంధించినవి. ఈ హెబియస్ కార్పస్ అనే పదంలో హెబియస్ అంటే హ్యావ్, ఇంగ్లీష్ వర్డ్ హ్యావ్ అని అర్థం. కార్పస్ అంటే ఇంగ్లీష్లో బాడీ అని అర్థం. తెలుగులో హెబియస్ అంటే కలిగి ఉండటం, బాడీ. కార్పస్ అంటే శరీరం, కార్పస్ అంటే శరీరం అని చెప్పి అర్థం. విడగొడతాయి ఈ పదాలు. ఇది లాటిన్ భాష కదా, ఇది లాటిన్ భాష. హెబియస్ కార్పస్లో హెబియస్ అనే పదానికి ఇంగ్లీష్లో అర్థం ఏంటి? హ్యావ్, తెలుగులో కలిగి ఉండటం. కార్పస్ అనే పదానికి ఇంగ్లీష్లో బాడీ, తెలుగులో శరీరం, శరీరాన్ని కలిగి ఉండటం, ఇలా కూడా చెప్పచ్చు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం అసలు ఈ హెబియస్ కార్పస్ అనే రిట్ అంటే ఆదేశం లేదా ఆజ్ఞ అంటాం. ఈ హెబియస్ కార్పస్ అనే పేరుతో రిట్ను అంటే ఆదేశాన్ని, ఆర్డర్ను ఎవరు జారీ చేస్తారు? సుప్రీంకోర్టు ఆర్ హైకోర్టు. సుప్రీంకోర్టు లేదా హైకోర్టు. సుప్రీంకోర్టు అయితే 32 ఆర్టికల్ ప్రకారం, హైకోర్టు అయితే 226 ఆర్టికల్ ప్రకారం ఇలాంటి రిట్ని జారీ చేసే అధికారం కలిగి ఉన్నారు. ఎప్పుడు? ప్రాథమిక హక్కులు ఉల్లంఘించబడినప్పుడు, ఏ వ్యక్తి అయినా ప్రాథమిక హక్కులు ఉల్లంఘించబడినప్పుడు. ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చూడండి, ఇది క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చూడండి. ఇది దీని ఉద్దేశం ఏంటంటే హెబియస్ కార్పస్ రిట్, జాగ్రత్తగా చూడండి ఇక్కడ. ఇది 32వ ఆర్టికల్. సుప్రీంకోర్టు అయితే ఎంత చెప్తున్నాం మనం? ఆర్టికల్ నెంబర్, సుప్రీంకోర్టు అయితే 32 ఆర్టికల్ ప్రకారం, హైకోర్టు అయితే 226 ఆర్టికల్ ప్రకారం ఈ రిట్స్ని జారీ చేసే అధికారం కలిగి ఉన్నాయి. ఓకే, అయితే మనకి కాన్స్టిట్యూషన్లో ఒక ఆర్టికల్ ఉంది 22 సబ్ క్లాస్ 1, 22 సబ్ క్లాస్ 1 అని ఒక ఆర్టికల్ ఉంది. ఇదేం చెప్తుంది అంటే 22 సబ్ క్లాస్ 1 అంటే 22 సబ్ క్లాస్ 1, 22 సబ్ క్లాస్ 2, 22 సబ్ క్లాస్ 3, అట్లా 22 సబ్ క్లాస్ 7 ఇలా ఉన్నాయి ఆర్టికల్స్. 22 సబ్ క్లాస్ 2 తీసుకున్నాం మనం. 22 సబ్ క్లాస్ 2 ఆర్టికల్ ఏం చెప్తుంది? ఇందులో
అరెస్టెడ్ పర్సన్ షుడ్ బి ప్రొడ్యూస్డ్ బిఫోర్ ది నియరెస్ట్ మేజిస్ట్రేట్ విత్ ఇన్ 24 hours ఎక్స్క్లూడింగ్ ది టైమ్ ఆఫ్ జర్నీ. ఓకే, అంటే ఇది ఏం చెప్తున్నారంటే ఇక్కడ అరెస్టు చేసిన వ్యక్తిని 24 గంటల లోపు అరెస్టు చేసిన వ్యక్తిని 24 గంటల లోపు సమీప న్యాయస్థానం ముందు సమీప మేజిస్ట్రేట్ అంటే జడ్జు సమీప మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి. సమీప మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి. ఇట్లా చెప్పి ఆర్టికల్ నెంబర్ 22 సబ్ క్లాస్ 2 బాగా గుర్తుపెట్టుకోండి. 22 సబ్ క్లాస్ 2 అరెస్టు చేసిన వ్యక్తిని అంటే ఇఫ్ ఎనీ పర్సన్ అరెస్టెడ్ under the ordinary law, the arrested person should be produced before the nearest court, before the nearest magistrate within 24 hours excluding time of journey అంటున్నాం. ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు సాధారణ చట్టాల ప్రకారం ఒక వ్యక్తిని పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేస్తే పోలీస్ వాళ్ళు ఎవరినైనా ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తే 24 గంటల్లోపు సమీప న్యాయస్థానం సమీప మేజిస్ట్రేట్ సమీప జడ్జి ముందు హాజరుపరచాలి. 24 గంటల్లోపు ప్రయాణ సమయాన్ని మినహాయించి 24 hours లోపు హాజరుపరచాలి. ఇలా మనకి ఎక్కడుంది 22 సబ్ క్లాస్ 2లో ఉంది. 22 సబ్ క్లాస్ 2లో అంటే ఇది మనకేం చెప్తున్నది? ఇది పోలీస్ వాళ్ళు ఎవరిని అరెస్ట్ చేసినా ఆర్డినరీ లా సాధారణ చట్టాల ప్రకారం పోలీస్ వాళ్ళు ఎవరిని అరెస్ట్ చేసినా వాళ్ళ దగ్గర 24 hours ఉంచుకోవాలి. వాళ్ళ దగ్గర 24 hours లోపు వాళ్ళు ఎవరినైనా అరెస్ట్ చేస్తే కోర్టు ఏదైతే ఉందో కోర్టు ముందుకు తీసుకొని రావాలి. పోలీస్ వాళ్ళు ఎవరిని అరెస్ట్ చేసినా కోర్టు ముందు హాజరుపరచాలి. ఎన్ని గంటల్లోపు? 24 hours లోపు. అంటే దీని అర్థం 24 గంటలకు మించి తమ దగ్గర ఉంచుకునే అధికారం పోలీస్ వాళ్ళకి లేదు. నువ్వు ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినావు ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినావంటే వాడు నిజంగా తప్పు చేసినాడో లేదో, వాడు నిజంగా నేరం చేసినాడో లేదో దాన్ని క్లారిఫై చేయాల్సింది పోలీస్ వాళ్ళు కాదు. పోలీస్ వాళ్ళ పని కేవలం అరెస్ట్ చేయ అంతే. కానీ వాడు నిజంగా నేరం చేసినాడా లేదా అని దాన్ని ధృవీకరించాల్సింది ఎవరు? కోర్టు. నువ్వు కాదు. నువ్వు అనుమానంతో అరెస్ట్ చేసినావు అంతే. నువ్వేదో అరెస్ట్ చేసినావు, పలానా వ్యక్తి హత్య చేశాడు, పలానా రమేష్ అనే వ్యక్తి హత్య చేశాడు, ఏదో ఆరోపణ వచ్చింది, వాడు నిజంగా చేసినాడో లేదో తెలియదు. పోలీస్ వాళ్ళ కంప్లైంట్ వచ్చింది. పోలీస్ వాళ్ళు ఇమ్మంటే రమేష్ని అదుపులో తీసుకున్నారు. 24 గంటల్లోపు కోర్టు ముందు సబ్మిట్ చేయాలి. ఈ రమేష్ని 24 గంటల్లోపు కోర్టు ముందు సబ్మిట్ చేయాలి. ఎందుకంటే వీడు హత్య చేసినాడో లేదో నువ్వు కాదు డిక్లేర్ చేయాల్సింది, నువ్వు కాదు చేయాల్సింది, సర్టిఫై చేయాల్సింది ఎవరు? కోర్టు సాక్ష్యాధారాలు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పిలిచి అసలు ఆయన హత్య చేసినాడా లేదా అని డిసైడ్ చేయాల్సింది కోర్టు చెప్తే ఈ వ్యక్తికి 7 సంవత్సరాలు జైల్లో పెట్టండి, 10 సంవత్సరాలు జైల్లో పెట్టండి అంటే అప్పుడు నువ్వు కంటిన్యూగా ఎంతకాలం అని ఉంచవచ్చు. అంతేగాని కోర్టు డిక్లేర్ చేయందే, కోర్టు పర్మిషన్ లేనిదే, కోర్టు పర్మిషన్ ఇయ్యందే, కోర్టు చెప్పనిదే నువ్వు మటుకు 24 గంటలు మించి నీ దగ్గర ఉంచుకోవడానికి వీల్లేదు. అందుకనే 22 సబ్ క్లాస్ 2లో ఇంకో పాయింట్ కూడా ఉంటుంది. ఏంటంటే రైట్ టు రిలీజ్ ఆఫ్టర్ 24 hours except the magistrate extend the further detention. జడ్జు చెప్పనిదే 24 గంటలకు మించి పోలీస్ వాళ్ళు తమ అదుపులో ఎవరిని ఉంచుకోవద్దు. జడ్జు చెప్తే 24 hours మించి నువ్వు ఉంచుకోవాలి. జడ్జు చెప్తే కోర్టు చెప్తే 24 గంటలకు మించి నువ్వు ఎవరినైనా ఉంచుకోవాలి. కోర్టు చెప్పకపోతే నువ్వు ఉంచుకోవడానికి వీల్లేదు. ఆ వ్యక్తి అడగచ్చు, ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ రమేష్ అనే వ్యక్తి అడగచ్చు,
నన్ను అనుమానం మీద అరెస్ట్ చేశారు. నేను ఆ హత్య చేయలే, నేను ఆ దొంగతనం చేయలే, నేను ఆ రేప్ చేయలే, నేను ఆ మర్డర్ చేయలే, నేను ఆ దాడులు చేయలే, ఏం చేయలే. నన్ను అనవసరంగా తీసుకొని వచ్చారు ఇక్కడికి, అనవసరంగా తీసుకొని వచ్చారు. ఇప్పటికే నన్ను అరెస్ట్ చేసి 24 గంటలు దగ్గర కావస్తుంది. నన్ను రిలీజ్ చేయండి, నన్ను బయటికన్నా వదిలేయండి, లేదా జడ్జి ముందుకన్నా తీసుకొని పోండి. 24 గంటలకు మించి మీ కంట్రోల్లో నన్ను ఉంచుకోవడానికి వీల్లేదు. ఇలాంటి మాటలు మాట్లాడే రైట్ ఈ వ్యక్తి కలిగి ఉన్నాడు. ఇవన్నీ చెప్పే ఆర్టికల్ నెంబర్ ఎంతంటే 22 సబ్ క్లాస్ 2, 22 సబ్ క్లాస్ 2. ఈ రైట్స్ అన్నీ ఉన్నాయి ఒక వ్యక్తికి. అయితే మరి ఇన్ని ఉన్నాయి మనకి రాజ్యాంగాల్లో, కాన్స్టిట్యూషన్లో ఇన్ని అవకాశాలు ఉన్నాయి. నేరం రుజువు కానిదే ఏ వ్యక్తిని 24 గంటలకు మించి పోలీసు వాళ్ళు తమ కంట్రోల్లో ఉంచుకోవడానికి వీల్లేదు. అరెస్ట్ చేసిన వ్యక్తిని 24 గంటల్లోపు పోలీసు వాళ్ళు ఎవరైనా అరెస్ట్ చేస్తే 24 గంటల్లోపు కోర్టు ముందు ఖచ్చితంగా సబ్మిట్ చేయాలి. ఇలాంటి రూల్స్ అన్నీ మనకి రాజ్యాంగాల్లో ఉన్నాయి. అయినప్పటికీ పోలీస్ వాళ్ళు అవన్నీ ఏమినట్లే, మాకు తెలిసిలే రాజ్యాంగం, మాకు ఆ రూల్స్ తెలిసిలే, నిన్ను 3 రోజుల వరకు ఇక్కడే ఉంచుతాం పోలీస్ స్టేషన్లో, ఎవడో చెడవుతాడో చూస్తామని చెప్పి ఒకవేళ పోలీస్ వాళ్ళు ఇలా అంటే, ఒకవేళ పోలీస్ వాళ్ళు ఇట్లా నీ పట్ల బిహేవ్ చేస్తే, రమేష్ అనే వ్యక్తి నిజంగా ఏం నేరం చేయలే, అసలు ఏం చేయలే, నేరం చేయలే. వాడి పని ఏంటంటే రోజు పొద్దున్న లేచి గ్రూప్ 2 చదువుకోవటం, ఎస్ఐ చదువుకోవటం, గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ కావటం. చాలా మంచి వ్యక్తి. ఎవరైనా అడిగితే కూడా తన దగ్గర ఉన్న పుస్తకాలు మొత్తం ఇచ్చి నువ్వు ముందు చదువుకొని రాపో అని చెప్పి అంత సహాయం చేసే వ్యక్తి. చాలా నిజాయితీపరుడు. పోలీస్ వాళ్ళు ఫలానా దొంగతనం కేసులో నువ్వు ఉన్నావు అని చెప్పి తీసుకొని వచ్చి టక్కున పోలీస్ స్టేషన్ తీసుకొని పోయినారు. పాపం వాడికి ఏం తెలియదు, రమేష్కి ఏం తెలియదు, ఈ వ్యక్తికి. పోలీస్ స్టేషన్ తీసుకొని పోయి పడేసినారు. 1 డే 24 అవర్స్, 23 గంటలప్పుడు కూడా 23 అవర్స్ అయిపోయింది. వాడు గుర్తు చేసినాడు రమేష్, నన్ను 24 గంటల మించి పోలీస్ స్టేషన్లో ఉంచుకోవడానికి వీలేదు, అయితేనేమో మా ఇంటికి పంపించాలా, లేకపోతే జడ్జి ముందు హాజరుపరచండి, నేను నా బాధ జడ్జికి చెప్పుకుంటా, ఆయన అర్థం చేసుకుంటారు. 24 గంటలు అయింది, 24 అవర్స్ దాటింది, 24 గంటలు దాటింది. తీసుకొని పోలే, ఎక్కడికి, కోర్టుకి తీసుకొని పోలే, బయటికి విడుదల చేయలే. 1.5 డే అయింది, 2 డేస్ అయింది, 48 గంటలు ఇంకా పోలీస్ స్టేషన్లోనే ఉన్నాడు. వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో, పేరెంట్స్, వాళ్ళ అన్నయ్య వాళ్ళు, వాళ్ళ రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో పోలీస్ స్టేషన్కి వచ్చారు. పోలీస్ స్టేషన్కి మా అబ్బాయి ఏం తప్పు చేసినాడు, ఎందుకు మీరు ఇట్లా ఉంచుకున్నారు, ఏంది అని చెప్పి అడిగారు. కానీ పోలీస్ వాళ్ళు ఏం సమాధానం చెప్పట్లే. అంతే, మీ వాడు దొంగతనం చేసినాడు, మాకు డౌట్ ఉంది, వీడిని ఇంకో 2-3 రోజులు ఇక్కడే ఉంచుతామని చెప్పి. అట్లా మీరు అట్లా ఉంచుకోవడానికి వీలేదు, ఏమైనా ఉంటే కోర్టుకి తీసుకొని పోవాలని వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. అయినా పోలీసు వాళ్ళు వినట్లే. 2 రోజులైంది, 3 రోజులైంది. ఇట్లాంటప్పుడు ఏం చేస్తారు, ఇలాంటప్పుడే హెబియస్ కార్పస్, ఈ రిట్, ఈ ప్రస్తావన వస్తుంది. హెబియస్ కార్పస్ రూల్ ఉంది రాజ్యాంగంలో. అరెస్ట్ చేసిన వ్యక్తిని 24 గంటల్లోపు సమీప న్యాయస్థానం ముందు హాజరుపరచాలి చెప్పారు రాజ్యాంగంలో. మరి చెప్పిన పని పోలీస్ వాళ్ళు చేయకపోతే ఏంది, ఆ చెప్పిన పనే పోలీస్ వాళ్ళు చేయకపోతే ఏంటి పరిస్థితి? రాజ్యాంగంలో ఉంది, చూపించారు. రాజ్యాంగంలో ఉన్న లైన్ కూడా వీళ్ళకి చూపించారు. అయినా పోలీస్ వాళ్ళు రిలీజ్ చేయకపోతే ఏం చేయాలంటే దానికి సమాధానం 32 ఆర్టికల్ నెంబర్ ఎంత, 32 ఆర్టికల్ ప్రకారం నువ్వు సుప్రీంకోర్టుకు కానీ హైకోర్టుకు కానీ పోవచ్చు. 32 ఆర్టికల్ ప్రకారం నువ్వు సుప్రీంకోర్టుకు కానీ హైకోర్టుకు కానీ పోవచ్చు. నువ్వైనా పోవచ్చు, లేదా నీ తరపు బంధువులైనా పోవచ్చు, నీ తరపు ఫ్రెండ్స్ అయినా పోవచ్చు, ఎవరైనా పోవచ్చు. నీ తరపున ఫలానా రమేష్ అనే వ్యక్తిని నీ తరపు నీ రిలేటివ్స్ లేదా ఫ్రెండ్స్, నీ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళైనా సుప్రీంకోర్టుకు కానీ హైకోర్టుకు కానీ ఎక్కడికైనా పోవచ్చు. 32 ఆర్టికల్ ప్రకారం అయితే సుప్రీంకోర్టు, 226 ఆర్టికల్ ప్రకారం అయితే హైకోర్టు కూడా పోవచ్చు. హైకోర్టులో కూడా ఇట్లా పోవచ్చు. పోయారు ఓ లాయర్ ద్వారా వెళ్ళారు, ఓ లాయర్ ద్వారా ఫలానా రమేష్ అనే వ్యక్తిని ఇట్లా పోలీస్ వాళ్ళు నిర్బంధించారు, వాడిదేం తప్పు లేదు అయినా నిర్బంధించారు, వాడి విడుదలకై హెబియస్ కార్పస్ రిట్ను జారీ చేయండి. ఆ పోలీసు వాళ్ళు ఎవరైతే ఉన్నారో
ఆ సంబంధిత ఎస్హెచ్ఓ ఎవరైతే ఉన్నారో స్టేషన్ హౌస్ ఆఫీసర్, ఆ పోలీస్ స్టేషన్ సంబంధిత ఎస్హెచ్ఓ, ఆ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హెబియస్ కార్పస్ రిట్ జారీ చేయండి అని చెప్పి కోర్టుకు పోయి పిటిషన్ పెట్టుకున్నారు. దాన్ని హెబియస్ కార్పస్ పిటిషన్ అంటాం. హెబియస్ కార్పస్ పిటిషన్ అంటే అది. కోర్టు ఏదైతే ఉందో, సుప్రీంకోర్టు అయితే సుప్రీంకోర్టుకి పోతే సుప్రీంకోర్టు, లేదా హైకోర్టుకి పోతే హైకోర్టు, వాళ్ళు ఏం చేస్తారంటే హెబియస్ కార్పస్ పిటిషన్ ఆ పోలీస్ వాళ్ళకి హెబియస్ కార్పస్ పిటిషన్ వీళ్ళు పెట్టుకున్నారు. హెబియస్ కార్పస్ పేరు మీద రిట్ని పోలీస్ వాళ్ళకి కోర్టు జారీ చేస్తుంది. అది సుప్రీంకోర్టుకి పోతే సుప్రీంకోర్టు, లేదా హైకోర్టుకి పోతే హైకోర్టు. హెబియస్ కార్పస్ రిట్ను సంబంధిత పోలీస్ వర్గాలకు జారీ చేస్తుంది. సంబంధిత పోలీస్ వర్గాలకి ఏముంటుంది హెబియస్ కార్పస్ రిట్లో అంటే, by issuing habeas corpus writ, the court ordered the arrested person should be produced before it. హెబియస్ కార్పస్ రిట్లో ఉండే ఫస్ట్ అంశం ఏంటంటే, ఫస్ట్ అంశం అందులో ఉండే మెయిన్ అంశం, మీ అదుపులో ఉన్న వ్యక్తిని, మీ పోలీస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ అదుపులో ఉన్న వ్యక్తిని 24 గంటల లోపు నా ముందు హాజరుపరచండి, మా కోర్టు ముందు హాజరుపరచండి. హెబియస్ కార్పస్ అనే పేరు మీద ఆదేశం వస్తుంది. రిట్ అంటే తెలుగులో ఆదేశం ఇట్లా చెప్పచ్చు. పోలీస్ వాళ్ళకి ఒక ఆదేశం వస్తుంది. హెబియస్ కార్పస్ అనే పేరు మీద ఒక పేపర్ ఉంటుంది, దాని మీద హెబియస్ కార్పస్ అనే హెడ్డింగ్ ఉంటుంది, పోలీస్ స్టేషన్ పేరు ఉంటుంది, ఎవరు నిర్బంధించారో వాడి పేరు ఉంటుంది, వాళ్ళకి చూడగానే అర్థమైపోతుంది, వస్తుంది. అది చూడగానే అందులో ఫస్ట్ చేయాల్సింది ఏంది, మీ అదుపులో ఉన్న వ్యక్తిని 24 గంటల్లోపు, అంటే హెబియస్ కార్పస్ అనే పేరు మీద మీకు లెటర్ ఎప్పుడైతే వచ్చిందో, నోటీస్ ఎప్పుడైతే వచ్చిందో మీ పోలీస్ వాళ్ళకి, అక్కడి నుంచి 24 గంటల్లోపు ఆ వ్యక్తిని దగ్గరలో ఉన్న కోర్టు ముందు హాజరుపరచండి. శరీరంతో సహా, బాడీతో సహా, మనిషిని ప్రత్యక్షంగా తన బాడీతో, శరీరంతో సహా కోర్టు ముందు చూపించండి, దగ్గరలో ఉన్న న్యాయస్థానం ముందు తీసుకొని రండి. ఫస్ట్ ఇది. సెకండ్ స్టెప్ ఏంటంటే, ద కోర్టు ఎంక్వైరీ ఇంటూ ది గ్రౌండ్స్ ఆఫ్ ది అరెస్ట్, గ్రౌండ్స్ ఆఫ్ ది పర్సన్ అరెస్ట్. పోలీస్ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తారు. ఇక అది వచ్చిన తర్వాత చేయాల్సిందే, అది వచ్చిన తర్వాత 24 గంటలలోపు చేయాల్సిందే. 24 గంటల ప్రయాణ సమయాన్ని మినహాయించి 24 అవర్స్ కౌంట్ చేస్తారు. జర్నీ టైం కాక 24 అవర్స్. ఓకే, 24 గంటల్లోపు నువ్వు కోర్టు ముందు హాజరుపరచాలి. కోర్టు ముందు సబ్మిట్ చేశారు, ఆ వ్యక్తిని, రమేష్ అనే వ్యక్తిని హాజరుపరిచారు. సెకండ్ స్టెప్ అది ఉంటుంది. కోర్టు ముందు ఖచ్చితంగా తీసుకురావాలా. హెబియస్ కార్పస్ రిట్ జారీ చేస్తే పోలీస్ వాళ్ళిగా తీసుకొని రావాల్సిందే. కోర్టు దగ్గరలో ఉన్న కోర్టు ముందు హాజరుపరిచారు. థర్డ్ స్టెప్ ఏముంటుందంటే, ఇఫ్ ద కోర్ట్ ఫైండ్స్ ఇన్సఫిషియంట్ గ్రౌండ్స్ రికార్డింగ్ ది అరెస్ట్, ద కోర్ట్ ఆర్డర్ ది పర్సన్ టు బి సెట్ ఫ్రీ. కోర్టు ఏం చేస్తుందంటే, పలానా రమేష్ అనే వ్యక్తి దొంగతనం చేశాడా చేయలేదా, దాడి చేశాడా చేయలేదా, హత్య చేసినాడా చేయలేదా ఏంటని చెప్పి ఆధారాలన్నీ ఒకసారి అది చెక్ చేస్తుంది. షార్ట్కట్గా ప్రిలిమినరీ లెవెల్లో వాళ్ళకి అర్థమైపోతుంది, చెక్ చేస్తుంది కోర్టు. ఆ గ్రౌండ్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా, పోలీస్ వాళ్ళు ఈ వ్యక్తిని అరెస్ట్ చేస్తారంటే దానికి సరైన గ్రౌండ్ ఉందా లేదా చెక్ చేస్తారు. సరైన కారణం లేదు, ఇతన్ని అరెస్ట్ చేయడానికి సరైన కారణం లేదు అని కోర్టుకు అనిపిస్తే ఇమీడియట్గా ఆ వ్యక్తిని రిలీజ్ చేయమని చెప్తుంది. ఇమీడియట్గా. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి, హెబియస్ కార్పస్ రిట్ జారీ చేస్తే జరుగుతాయి. మీ పోలీస్ వాళ్ళ అదుపులో ఉన్న వ్యక్తిని 24 గంటల్లోపు సమీప న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టండి, హాజరుపరచండి అని కోర్టు ఇచ్చే ఆదేశాన్ని హెబియస్ కార్పస్ అంటాం. మరి ఇదేంటి సార్ 22(2) అది జస్ట్ కాన్స్టిట్యూషన్ చెప్పారు, అది పోలీస్ వాళ్ళకి జనరల్గా చెప్పారు. అసలు హెబియస్ కార్పస్ అనే రిట్టు జారీ చేయకుండా, అసలు ఈ పరిస్థితి తెచ్చుకోకుండా ముందే పోలీస్ వాళ్ళకి చెప్పారు. పోలీస్ వాళ్ళకి అరెస్ట్ చేసిన వ్యక్తిని 24 గంటల్లోపు సమీప న్యాయస్థానం ముందు హాజరుపరచండి అని మంచిగా కాన్స్టిట్యూషన్లో చెప్పారు. ఒకవేళ ఆ పని పోలీస్ వాళ్ళు చేయకపోతే, ఈ 22(2)లో చెప్పిన పని పోలీస్ వాళ్ళు చేయకపోతే
ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలో చెప్పే అంశం 32 ఆర్టికల్లో ఉంది. ఏముంది? హెబియస్ కార్పస్ అనే రిట్ని కోర్టు దగ్గరికి పోయి మీరు పిటిషన్ పెట్టుకుంటే, సుప్రీంకోర్టు కానీ హైకోర్టు దగ్గర కానీ పోయి హెబియస్ కార్పస్ అనే పిటిషన్ పెట్టుకుంటే, హెబియస్ కార్పస్ అనే పేరు మీద న్యాయస్థానాలు వాళ్ళకి ఆదేశాన్ని జారీ చేస్తే, హెబియస్ కార్పస్ అనే పేరుతో వాళ్ళకు ఒక నోటీస్ పంపిస్తాయి. అప్పుడు వాళ్ళ అదుపులో ఉన్న వ్యక్తి బయటికి కోర్టు ముందు తప్పనిసరిగా తీసుకొని రావాలని. ఇక్కడ ఈ ఎంటైర్ ప్రొసీజర్లో మీరు అబ్జర్వ్ చేయాల్సిన అంశం చూడండి. ఈ ఎంటైర్ ప్రొసీజర్లో మీరు అబ్జర్వ్ చేయాల్సిన మెయిన్ పాయింట్స్ ఇవి. వాటినే మనకి ఎగ్జామ్లో అడుగుతుంటారు స్టేట్మెంట్స్ వైజ్గా. ఈ వ్యక్తి అసలు తప్పేం చేయలేదు. ఆ వ్యక్తి రమేష్ అనే వ్యక్తి, ఒక వ్యక్తి అసలు ఏం నేరమే చేయలేదు. నేరం చేయకపోయినా పోలీస్ వాళ్ళు అతన్ని తీసుకొని పోయి పోలీస్ స్టేషన్లో ఉంచితే 24 గంటలకు మించి కూడా వాళ్ళు ఉంచాలనుకుంటున్నారు. ఉంచడం వల్ల ఏమవుతుంది? వాడు అసలు నేరమే చేయలే, కానీ పోలీస్ వాళ్ళ అనుమానం వల్ల వాడు జైల్లో 24 గంటలకు మించి ఉండాల్సి వస్తూ ఉంది. 24 గంటలకు మించి ఉండాల్సి వస్తూ ఉంది. అంటే వాడి యొక్క పర్సనల్ వ్యక్తిగత స్వేచ్ఛ, పర్సనల్ లిబర్టీ ఏదైతే ఉందో అదంతా కోల్పోతున్నాడు. వాడు పర్సనల్ లిబర్టీ ఏదైతే ఉందో దాన్ని కోల్పోతున్నాడు. వ్యక్తిగత స్వేచ్ఛ కోల్పోతున్నాడు. నిన్ను పోలీస్ వాళ్ళ కంట్రోల్లో నువ్వు ఉంటే నీకు స్వేచ్ఛ ఉంటుందా? వాళ్ళు ఒక జైల్లో పడేసి ఉంచుతారు, నీకు ఇక స్వేచ్ఛ ఉందిగా. ఆ 4 గోడల మధ్య ఇట్లా ఉండాలి, నీకు స్వేచ్ఛ ఉన్నట్ట. అదే నువ్వు బయట ఉంటే సినిమాకి పోవచ్చు, లేదా టీవీలో జబర్దస్త్ చూడొచ్చు, లేదా టీవీలో ఇంకేదైనా ప్రోగ్రామ్ చూడొచ్చు, లేదా ఫోన్లో గంటల తరబడి నైట్ అంతా మాట్లాడుకోవచ్చు, లేదా పుస్తకాలు చదువుకోవచ్చు, లేదా ఫుడ్ తినొచ్చు, మళ్ళీ ఆకలైతే మళ్ళీ తినొచ్చు, వేరే వాడు తినేది లాక్కొని తినొచ్చు. నువ్వు ఏదంటే అది చేయొచ్చు బయట ఉంటే. నిన్ను తీసుకొని పోయి పోలీసు వాడు పడేస్తే నీ యొక్క ఇండివిజువల్ ఫ్రీడమ్, ఇండివిజువల్ లిబర్టీ దెబ్బతిన్నది. అందుకనే ఆ ఇండివిజువల్ లిబర్టీ మళ్ళీ నీకు తిరిగి దక్కాలంటే నువ్వు జైల్లో నుంచి బయటపడాలి. నువ్వు జైల్లో నుంచి ఎప్పుడు బయటపడగలవు? నువ్వు నేరం చేయలేదని నమ్మినప్పుడు. ఎవరు నమ్మాలా? పోలీసు వాడు నమ్మట్లే. నమ్మాల్సింది ఎవడు? కోర్టు ముందు తీసుకొని పోతే కోర్టులో జడ్జు చూసి చెప్తాడు, అక్కడ అవన్నీ సాక్ష్యాధారాలు అవన్నీ చూసి చెప్తాడు, ఏంటి ఇతను నేరం చేసినాడా చేయలేదా. నువ్వు నేరం చేయలే కాబట్టి కోర్టు కూడా ఇతను నేరం చేయలేదు, నిజమే అతను నేరం చేయలేదు, అయినా వీడిని ఎందుకు అరెస్ట్ చేసినారు అనవసరంగా, రిలీజ్ చేయండి అంటాడు. ఒక్కసారిగా బయటకు వచ్చేస్తావు, నీ స్వేచ్ఛ నీకు మళ్ళీ వస్తుంది. ఇది హెబియస్ కార్పస్ వల్ల వచ్చేది. అందుకనే వ్యక్తిగత స్వేచ్ఛల పరిరక్షక సాధనం అని దీనికి పేరు. ఉదారమైన రిట్టు, ఇట్లా ఇవన్నీ పేర్లు దీనికి ఉన్నాయి. నేను మీకు చెప్పడానికి ఒక క్లియర్గా ఒక కాన్వర్జేషన్ లాగా నేను మీకు చెప్పాను. కానీ ఈ కాన్వర్జేషన్ని మనకి ఎగ్జామ్లో స్టేట్మెంట్స్గా సెట్ చేసి ఎలా ప్రశ్నలు అడుగుతారు, చూడండి ఇక్కడ. హెబియస్ కార్పస్ అనేది ఎప్పుడు ఇష్యూ చేస్తారు? హెబియస్ కార్పస్ అనేది ఎప్పుడు దాన్ని జారీ చేస్తారు, ఎప్పుడు జారీ చేయరు, ఏ సందర్భాల్లో జారీ చేస్తారు, ఏ సందర్భాల్లో జారీ చేయరు. చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు జాగ్రత్త చూడండి. కోర్టు ధిక్కారానికి పాల్పడినప్పుడు, శాసన ధిక్కారానికి పాల్పడినప్పుడు, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్, కంటెంప్ట్ ఆఫ్ లెజిస్లేచర్. కోర్టు ధిక్కారానికి పాల్పడినప్పుడు, శాసన ధిక్కారానికి పాల్పడినప్పుడు. నెక్స్ట్, కోర్టు ఆదేశం చేత నిర్బంధించబడినప్పుడు. దీన్ని ఏమంటామంటే, కోర్టు ఆదేశం చేత నిర్బంధించబడినప్పుడు అంటే డిటెన్షన్ ఈజ్ లాఫుల్. ఇలాంటి వర్డ్స్ యూజ్ చేస్తారు. ఇదొకటి. నెక్స్ట్ మీరు చూడాల్సింది ఇంకొకటి ఏమంటే, ఇక్కడ ఎలాంటి పరిస్థితులలో హెబియస్ కార్పస్ రిట్ని జారీ చేస్తారు, జారీ చేస్తాడు. వెన్ ద పర్సన్ ఈజ్ detained and not produced before the nearest court within 24 hours. ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు, కానీ 24 గంటల్లోపు న్యాయస్థానం ముందు హాజరు పరచలే.
ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు, కానీ 24 గంటల్లోపు పోలీస్ స్టేషన్ ముందు 24 గంటల్లోపు కోర్టు ముందు హాజరుపరచలేదు. ఇలాంటి టైంలలో హెబియస్ కార్పస్ రిట్ని జారీ చేస్తారు. ఇంకా ఏ సందర్భంలో అని చెప్పి అడుగుతారు ఎగ్జామ్లో, ఇంకా ఏ సందర్భంలో అని. వెన్ ద పర్సన్ ఈజ్ డిటైన్డ్ వితౌట్ వయలేషన్ ఆఫ్ ఎనీ లా, ఏ చట్టాన్ని ధిక్కరించకపోయినా అరెస్ట్ చేస్తే, ధిక్కరించకపోయినా అరెస్ట్ చేసేటప్పుడు వెన్ ద పర్సన్ డిటైన్డ్ వితౌట్ ఎనీ వైలేషన్ ఆఫ్ లా, అసలు నువ్వు ఏ చట్టాన్ని ధిక్కరించలే, చట్టాలన్నీ గౌరవిస్తున్నావు, ఏ చట్టాన్ని కూడా ఉల్లంఘించలే, ఏ చట్టానికి కూడా వ్యతిరేకంగా ప్రవర్తించలే, అయినా నిన్ను అరెస్ట్ చేశారు, నిన్ను పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేశారు. అప్పుడు నిన్ను బయటికి రప్పించడానికి కోర్టు హెబియస్ కార్పస్ రిట్ని జారీ చేయొచ్చు. ఈ సందర్భంలో జారీ చేయొచ్చు. ఏ సందర్భాలలో హెబియస్ కార్పస్ రిట్ని జారీ చేస్తారంటే ఇదొకటి. నెక్స్ట్, వెన్ ఏ పర్సన్ డిటైన్డ్ అండర్ ది లా విచ్ ఈజ్ అన్కాన్స్టిట్యూషనల్, అంటే రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటింపబడిన చట్టాల ప్రకారం, చట్టాల విషయంలో అరెస్ట్ అయినప్పుడు, ఇదొకటి ఇంపార్టెంట్. రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించిన చట్టాల పేరు చెప్పి నిన్ను అరెస్ట్ చేస్తే అప్పుడు కూడా నిన్ను బయటికి రప్పించడానికి హెబియస్ కార్పస్ రిట్ జారీ చేయొచ్చు. ఇది ఎట్లా అర్థం చేసుకోవాలి, కొన్ని చట్టాలు ఉంటాయి కానీ ఆ చట్టాలు చెల్లవు అని చెప్పి సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ జడ్జిమెంట్ ఇచ్చి ఉంటుంది. ఫలానా చట్టం చెల్లదు అని న్యాయస్థానాలు ప్రకటించి ఉండొచ్చు, న్యాయస్థానాలు చెప్పుండొచ్చు ఫలానా యాక్ట్ చెల్లదు, ఫలానా చట్టం, ఫలానా లా ఇన్వాలిడ్, అన్కాన్స్టిట్యూషనల్, ఇలా ఫలానా చట్టం, ఒక చట్టం చెల్లదని కోర్టు చెప్పింది. కోర్టు డిక్లేర్ చేసినప్పుడు, కోర్టు అసలు ఆ చట్టమే చెల్లదని చెప్పినప్పుడు ఆ చట్టాన్ని చూపించి ఆ చట్టం పేరు చెప్పి పోలీస్ వాళ్ళు నేను అరెస్ట్ చేస్తే అది ఇల్లీగల్ అరెస్ట్ కిందకు వస్తుంది, ఇల్లీగల్ డిటెన్షన్ కిందకు వస్తుంది, అక్రమమైన అరెస్ట్ కిందకు వస్తుంది. అప్పుడు కూడా నిన్ను బయటికి తెప్పించడానికి హెబియస్ కార్పస్ అనే రిట్ వాడచ్చు. ఇదే ఇక్కడ చెప్పింది. వెన్ ఏ పర్సన్ డిటైన్డ్ అండర్ ఏ లా విచ్ ఈజ్ అన్కాన్స్టిట్యూషనల్, విచ్ ఈజ్ ఇన్వాలిడ్ బై ది కోర్ట్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఐపీసీ మీకు అంటే మన రఘురామ్స్ అకాడమీ యాప్లో నా క్లాసులు బాగా మీరు ఫాలో అయితే అర్థమవుతుంది. నేను కొన్ని చోట్ల చాలా కేసులు చెప్పాను, ఎన్నో కేసులు చెప్పుకున్నాం మనం. అందులో ఒక కేసు మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ తెస్తున్నా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఐపీసీ 377 అనే ఒక సెక్షన్ ఉండేది, ఒకప్పుడు ఉండేది. ఈ ఐపీసీ 377 సెక్షన్ ఏమని చెప్తుంది అంటే స్వలింగ సంపర్కం నేరం, హోమోసెక్సువాలిటీ ఈజ్ క్రైమ్. ఎవరైనా స్వలింగ సంపర్కానికి పాల్పడితే మేజర్లైన ఇద్దరు జెంట్స్, ఒక పురుషుడు ఇంకో పురుషుడితో లేదా ఒక మహిళ ఇంకో మహిళతో స్వలింగ సంపర్కానికి పాల్పడితే నేరం, క్రిమినల్ నేరం. అట్లా ఎవరైనా చేస్తున్నట్టు తెలిస్తే పోలీస్ వాళ్ళు ఇమీడియట్గా ఫలానా జెంట్స్ ఒకళ్ళు స్వలింగ సంపర్కాల్లో ఉన్నారని ఇన్ఫర్మేషన్ వస్తే చాలు పోలీస్ వాళ్ళు పోయి ఎమ్మటే వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పడేయచ్చు. ఇది ఐపీసీ 377 ప్రకారం స్వలింగ సంపర్క నేరం. ఇట్లా ఉంది, ఒక చట్టం ఉంది, ఒక లా ఉంది, ఒక చట్టం ఉంది, చాలా సంవత్సరాల పాటు ఈ చట్టం ఉంది. అలాంటి పనులు ఎవరైనా చేస్తే పోలీస్ వాళ్ళు పోయి టక్కుని పట్టుకొని జైల్లో పడేసేవాళ్ళు. కానీ 2018లో 2018లో సుప్రీంకోర్టు 2018లో స్వలింగ సంపర్కం నేరం, ఇది ఒక క్రిమినల్ నేరం. ఈ పని ఎవరైనా చేస్తే వాళ్ళకి జైలు శిక్ష ఉంటుంది, పోలీస్ వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు అని చెప్పి ఈ సెక్షన్ ఏదైతే ఉందో
ఈ సెక్షన్, ఈ లా, ఈ చట్టం ఏదైతే ఉందో ఇది చెల్లదు, ఇది చెల్లదు అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఇది చెల్లదు అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఎప్పుడు? 2018 ఆ టైంలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఏ కేసులో? నవతేజ్ సింగ్ జోహార్ కేసు. నవతేజ్ సింగ్ జోహార్ కేసులో సుప్రీంకోర్టు చెప్పింది IPC 377 స్టక్ డౌన్ బై ది సుప్రీంకోర్టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కేసు అంటారు. నవతేజ్ సింగ్ జోహార్ కేసు. నవతేజ్ సింగ్ మన యాప్లో ఈ కేసు గురించి దాదాపు ఒక 1 అవర్ పైన చెప్పుకున్నాం మనం. నవతేజ్ సింగ్ జోహార్ కేసు. ఈ కేసులో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఇప్పుడు ఇది లేదు, ఇది లేదు అంటే మేజర్లు అయిన ఇద్దరు జెంట్స్, ఒక జెంట్ ఇంకొక జెంట్తో పరస్పర అంగీకారంతో ఇప్పుడు హోమోసెక్సువల్ స్వలింగ సంపర్కంలో పాల్గొనవచ్చు. ఇప్పుడు తప్పు కాదు, ఎందుకంటే అది తప్పని చెప్పే చట్టాన్ని అసలు సుప్రీంకోర్టు కొట్టేసింది. ఇలాంటి చట్టాలు కరెక్ట్ కాదు, స్వలింగ సంపర్కం నేరమని, అలాంటిది క్రిమినల్ నేరమని చెప్పే ఈ IPC 377 సెక్షన్ అసలు చెల్లదు. ఇక నుంచి ఈ చట్టం చెల్లదు, ఎవరిని కూడా మీరు ఈ చట్టం కింద అరెస్ట్ చేయడానికి వీల్లేదు, అసలు ఆ చట్టమే చెల్లదని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది 2018లో. ఇప్పుడు 2018లో మరి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ 2020 ఇయర్ లేదా 2021 ఇయర్, 2022 కమింగ్ ఇయర్స్, రేపు పొద్దున భవిష్యత్తులో ఎవరైనా ఇద్దరు జెంట్స్ కలిసి స్వలింగ సంపర్కంలో పాల్గొంటే, లేదా మహిళ ఇంకో మహిళతో కలిసి స్వలింగ సంపర్కంలో పాల్గొంటే, ఇప్పుడు కూడా పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేసి జైల్లో పడేయచ్చా? నిజంగా ఇప్పుడు కూడా పోలీస్ వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెడితే నువ్వు ఏ చట్టం కింద మమ్మల్ని అరెస్ట్ చేసినావు అని చెప్పి అడుగుతారు. అడిగినప్పుడు IPC 377 ప్రకారం మీరు చేసింది తప్పంటారు. అసలు ఆ చట్టం రాజ్యాంగ విరుద్ధం, అన్కాన్స్టిట్యూషనల్. ఆ చట్టం రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి సుప్రీంకోర్టు ఆల్రెడీ ప్రకటించినప్పుడు ఆ చట్టం IPC 377 అన్కాన్స్టిట్యూషనల్, IPC 377 ఇన్వాలిడ్ అని సుప్రీంకోర్టు ఆల్రెడీ జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు మళ్ళీ అదే చట్టం ప్రకారం నువ్వు ఎట్లా అరెస్ట్ చేస్తావు? రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించిన ఒక చట్టంపై నన్ను అరెస్ట్ చేసినారు. హెబియస్ కార్పస్ అనే దాని ద్వారా నిన్ను బయటికి తీసుకొని రావచ్చు. ఈ సందర్భంలో కూడా హెబియస్ కార్పస్ ప్రయోగిస్తారు. చూడండి, ఇప్పుడు మీకు ఎట్ ఏ టైం ఆ బిట్ కవర్ అయింది, ఈ బిట్ కవర్ అయింది. ఎట్ ఏ టైం ఒక సుప్రీంకోర్టు కేసు అది కవర్ అయింది, ఎట్ ది సేమ్ టైం హెబియస్ కార్పస్ కూడా కవర్ అయింది. ఇది ఓకే. ఇది మనకి అంటే ఎలాంటి సందర్భాలలో హెబియస్ కార్పస్ రిట్ని, ఎలాంటి సందర్భాల్లో హెబియస్ కార్పస్ రిట్ని జారీ చేస్తారంటే మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది, అరెస్ట్ చేసిన 24 గంటలు లోపు నిన్ను సమీప పోలీస్ స్టేషన్ నిన్ను సమీపం కోర్టు ముందు హాజరుపరచకపోతే, ఫస్ట్ అదే కదా. ఇఫ్ ఏ పర్సన్ డిటైన్డ్ అండ్ నాట్ షుడ్ బి ప్రొడ్యూస్డ్ బిఫోర్ ది నియరెస్ట్ కోర్ట్ విత్ ఇన్ 24 hours అప్లికబుల్ టు ది హెబియస్ కార్పస్ ఇష్యూ చేయొచ్చు. నెక్స్ట్, ఏ చట్టాన్ని ధిక్కరించకపోయినా, అసలు చట్టాన్ని ధిక్కరిస్తూ ఏ తప్పు చేయలే, అమలులో ఉన్న చట్టాన్ని ధిక్కరిస్తూ ఏ తప్పు చేయలే. వెన్ ఏ పర్సన్ డిటైన్డ్ వితౌట్ ఎనీ వైలేషన్ ఆఫ్ లా, అప్పుడు హెబియస్ కార్పస్ ద్వారా బయటికి తీయచ్చు. రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటింపబడిన చట్టాల పేరు చెప్పి నేను అరెస్ట్ చేస్తే పోలీస్ వాళ్ళు అప్పుడు కూడా నేను బయటికి తెప్పించడానికి దీన్ని ప్రయోగించవచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, చాలా ఇంపార్టెంట్. ఇంకా డెప్త్గా పోతే ఇంకా అంశాలు నేను ముందు చెప్తా. ఇవి మినిమం గుర్తుపెట్టుకోవాలి. ర్యాపిడ్ రివిజన్లో జస్ట్ 5 minutesలో అయిపోతుంది. ఎందుకు సార్ ఇంతసేపు చెప్తున్నారు, పదే చెప్తున్నారు? ఫ్రెషర్ని దృష్టిలో పెట్టుకొని, ఇప్పుడే కాంపిటేటివ్ ఎగ్జామ్కి కొత్త, ఎంత చదివినా పాలిటీ అర్థం కావట్లే, వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాం. ఇది అన్నీ వచ్చు అని అనుకునే వాళ్ళకి కాదు, ఏమీ రాదు అని అనుకునే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాం. అన్నీ వచ్చు అనే వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ర్యాపిడ్ రివిజన్ లాస్ట్లో ఉంటుంది. నీ దమ్ము, నీ స్పీడు దాన్ని అప్పుడు క్యాచ్ చేసుకోను. నువ్వు ఎంత ఫాస్ట్గా ఉంటావో చూద్దాం, పడ అయిపోతుంది. అది కూడా చూపిస్తాం మీకు ర్యాపిడ్ రివిజన్. ఓకే, నెక్స్ట్ వన్. ఇంకా ఇక్కడ చూడండి, ఇది చూడండి. మరి ఏ సందర్భాలలో హెబియస్ కార్పస్ రిట్ జారీ చేయొచ్చు అంటే మినిమం ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఇవి ఏ సందర్భాలలో హెబియస్ కార్పస్ రిట్ జారీ చెయ్యరు,
విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సర్కమ్స్టెన్సెస్ హెబియస్ కార్పస్ ఈజ్ నాట్ అవైలబుల్. ఏ సందర్భాల్లో జారీ చేయరు అంటే మినిమం ఇవి గుర్తుపెట్టుకోవాలి. కోర్టు ధిక్కారానికి పాల్పడినప్పుడు, when a person has been detained on the grounds of contempt of the court. కోర్టు ధిక్కారానికి ఎవడన్నా పాల్పడితే వాడిని తీసుకొని పోయి జైల్లో పడేస్తారు. వాడిని హెబియస్ కార్పస్ ద్వారా బయటికి తేయడం కుదరదు. ఇక కోర్టు ధిక్కారానికి పాల్పడినాడు, కోర్టును అవమానించే విధంగా మాట్లాడినాడు. కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ అంటే కోర్టుని అవమానించటం, కోర్టు యొక్క స్థాయిని తగ్గిస్తూ రచనలు చేయటం, కోర్టు యొక్క యాక్టివిటీస్కి అబ్స్ట్రక్షన్ అడ్డంకులు క్రియేట్ చేయటం, దీన్ని కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ అని జనరల్గా అంటుంటాం. కోర్టు ధిక్కారానికి ఎవడో పాల్పడ్డాడు, వాడిని తీసుకొని పోయి జైల్లో పడేశారు. వాడిని హెబియస్ కార్పస్ కింద బయటికి తేవడం కుదరదు. అసలు వాడికి హెబియస్ కార్పస్ అప్లికబుల్ కాదు. ఇక వాడిని తేలేం బయటికి, వాడికి పనిచేయదు హెబియస్ కార్పస్ రిట్. నెక్స్ట్ శాసన ధిక్కారం. వెన్ ఏ పర్సన్ హ్యాస్ బీన్ డిటైన్డ్ ఆన్ ది గ్రౌండ్స్ ఆఫ్ కంటెంప్ట్ ఆఫ్ ది లెజిస్లేచర్. పార్లమెంట్ ప్రివిలేజెస్ ఆఫ్ ది పార్లమెంట్ మెంబర్స్, ప్రివిలేజెస్ ఆఫ్ ది స్టేట్ లెజిస్లేటివ్ మెంబర్స్, లేదా చట్టాలు పార్లమెంట్ యాక్ట్ కానీ లేదా స్టేట్ లెజిస్లేచర్ రూపొందించే యాక్ట్లను కానీ ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘిస్తే, ఉద్దేశపూర్వకంగా ఒక యాక్ట్ని కావాలని ఎవడన్నా ఉల్లంఘిస్తే, వ్యతిరేకిస్తే, అపోజ్ చేస్తే వాడిని కూడా అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. వాడిని కూడా హెబియస్ కార్పస్ కింద బయటికి తేలేము. నెక్స్ట్ కోర్టు ఆదేశం మేరకు నిర్బంధించిన వ్యక్తి విషయంలో. When a person has been detained on the grounds for proven offense. ఒకడు హత్య చేశాడు, వెంకట్ అనే వ్యక్తి హత్య చేశాడు. పోలీస్ వాళ్ళు వాడిని జడ్జి ముందు హాజరుపరిచారు. జడ్జి కూడా మొత్తం సాక్ష్యాధారాలు మొత్తం అక్కడ ఉన్నవన్నీ పరిశీలించి వెంకట్ అనేవాడు హత్య చేశాడని చెప్పి నమ్మాడు. జడ్జి నమ్మి జడ్జియే చెప్తున్నాడు వీడికి 20 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తున్నా అని చెప్పాడు. 20 సంవత్సరాలు. నిజంగానే వాడు హత్య చేసినాడు. సాక్ష్యాధారాలు కూడా జడ్జి ముందు క్లియర్గా ఉన్నాయి. జడ్జి కూడా నమ్మాడు, బిలీవ్ చేశాడు. చాలా క్లియర్గా సాక్ష్యాలు చెప్తున్నాయి. జడ్జి కూడా నమ్మాడు. స్వయంగా జడ్జి చెప్తున్నాడు వాడికి 20 సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తున్నా అని జడ్జే స్వయంగా చెప్పినాడు. వెంకట్ని తీసుకొని పోయి తిహార్ జైల్లో పడేసినారు. 20 సంవత్సరాలు జైలు శిక్ష పడేసినారు. వాడికి ఎవడో చిన్ననాటి ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు. శ్రీను అనే ఒక చిన్ననాటి ఫ్రెండ్. వాడు గ్రూప్ 2 ఎగ్జామ్ ఏదో ప్రిపేర్ అవుతా ఉన్నాడు. గ్రూప్ 2 ఎగ్జామ్. వాడికి తెలిసింది అరే మన వెంకట్కి జైలు శిక్ష పడదురా, 20 సంవత్సరాలు జైలు శిక్ష, వాడు జైల్లో ఉన్నాడని. ఈ శ్రీను అనేటోడు గ్రూప్ 2 ప్రిపేర్ అవుతా ఉన్నాడు, పాలిటీ ప్రిపేర్ అవుతున్నాడు, పైన ప్రిపేర్ అవుతున్నాడు పాలిటీ. వెంటనే వీడికి తెలిసింది మన వెంకట్ని అరెస్ట్ చేశారా, నాకు తెలుసు అని ఎట్లా బయటికి తీసుకురావాలని చెప్పి వీడు చదువులేవో చదివినాడు. పైపైన డెప్త్గా చదవలే, ఏదో సబ్జెక్టు చదివి మొత్తం వచ్చనుకున్నాడు. డైరెక్ట్ జైలుకి పోయినాడు. వెంకట్కి హామీ ఇస్తున్నాడు, అరే వెంకట్ నువ్వు ఏడవకు, నా ఫ్రెండ్, నిన్ను ఎట్లా బయటికి తీసుకురావాలో నాకు తెలుసు. హెబియస్ కార్పస్ అని ఒకటి ఉంది, జస్ట్ నిన్ననే చదివా 2 గంటలు చదివా, రివిజన్ కూడా చేసా. హెబియస్ కార్పస్ మొత్తం నాకు వచ్చు, నిన్ను హెబియస్ కార్పస్ కింద బయటికి తీసుకురావచ్చు. 24 గంటలకు మించి అదుపులో ఉంచుకోవడానికి వీలేదు. ఆ పాయింట్ ఒకటే చదివా 30 సార్లు. 24 గంటలకు మించి ఎవరు నిర్బంధంలో తీసుకోవడానికి వీలేదు. పదే రివిజన్ చేసా. నిన్ను బయటికి తీసుకొస్తా. శ్రీను వల్ల అవుతుందా? ముందు గ్రూప్ 2 క్వాలిఫై కమ్మని, తర్వాత వాడిని బయటికి తీసుకురావడం సంగతి తర్వాత. నువ్వు ముందు క్వాలిఫై కా చాలు. వీడి వల్ల అవుతుందా? ఏం చదివినాడు? పనిలేని చదువు లేడు. ఏం చదివినాడు? పై బిట్టు. 24 గంటలకు మించి నిర్బంధంలో ఉంటే ఏబిఎస్ కార్పస్ అంతవరకు చదివితే అయిపోతుందా? ఈ డెప్త్ ఇవి చదవద్దా? ఇది చదివితే అరవకుండా అక్కడే ఉండేటవాడు.
డెప్త్గా చదవలే కాబట్టి పైలైన్ చదివి ప్రాణసహితుడు అని చెప్పి పోయినాడు. ఆల్రెడీ కోర్టు ముందు ప్రొడ్యూస్ చేశారు. జడ్జే స్వయంగా జైలు శిక్ష విధించి నిన్ను జైల్లో వాడిని నిర్బంధించండి జడ్జే చెప్పిన తర్వాత ఇక నీ వల్ల కాదు, ఎవడి వల్ల కాదు, ఎవడి వల్ల కాదు, సీను వల్ల కాదు, ఎవరి వల్ల కాదు, ఎవరి వల్ల కాదు. ఇది కోర్టు ఆదేశం చేత నిర్బంధించబడిన వ్యక్తి విషయాల్లో అంటే డిటెన్షన్ లాఫుల్ కరెక్ట్గా జరిగింది. వీళ్ళ విషయాల్లో కూడా ఏబిఎస్ కార్పస్ రిట్ అనేది అప్లై కాదు. కోర్టు ధిక్కారానికి పాల్పడి జైల్లో ఉంటున్న వాడిని బయటకు తీసుకొని రాలేము. శాసన ధిక్కారానికి పాల్పడి జైల్లో ఉంటున్న వాడిని తీసుకొని రాలేము. కోర్టే స్వయంగా చెప్పింది బయటికి తీసుకొని రాలేము, నిన్ను జైల్లో పడేమని బయటికి తీసుకొని రాలేము. ఇవి హెబియస్ కార్పస్ ఏ సందర్భాల్లో అప్లికబుల్ కావంటే ఇది, ఏ సందర్భాల్లో అప్లై చేయొచ్చు అంటే ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి. ఓన్లీ పైన బిట్లు చదివితే సరిపోదు. ఇవాళ రేపు కానిస్టేబుల్ ఎగ్జామ్లలో కూడా స్టేట్మెంట్లు ఇచ్చి క్వశ్చన్లు అడుగుతున్నారు. ఓకే, నీవు కానిస్టేబుల్ ఎగ్జామ్ రాసినా సివిల్స్ ఎగ్జామ్ రాసినా మధ్యలో ఏది రాసినా సబ్జెక్ట్ అయితే ఇదే. 1 లైన్ క్వశ్చన్ అడిగితే ఈజీగా వచ్చినట్టు, కొద్దిగా స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్ అడిగితే టఫ్ వచ్చినట్టు. పలానా ఎగ్జామ్లో 1 లైన్ క్వశ్చనే ఇస్తారని గ్యారంటీ ఏం లేదు. ఇవాళ రేపు స్టేట్మెంట్ క్వశ్చన్లే వస్తున్నాయన్నీ. సరైనవి సరిగానివి అట్లా ఇచ్చి అడుగుతున్నారు. ఆ రకంగా నువ్వు ప్రిపేర్ కావాలి. ఇట్లా మొత్తం ఓవరాల్గా ప్రిపేర్ కావాలి. సార్ ఇంతసేపు అంటే టైం వేస్ట్ కదా, ఇది టైం వేస్ట్ కాదు, ఇది సబ్జెక్ట్. ఇది ప్రెగ్నెంట్ నువ్వు డెలివరీ బయటికి రావడానికి కూడా 9 నెలలు టైం ఉంది, 9 months బయటికి రావడానికి కూడా 9 months టైం ఉంది. భగవంతుడు 9 months ఇచ్చినాడు. లేదు నేను అర్జెంటుగా పోవాలా బయటికి, 2 నెలలకే బయటికి రావాలా, 3 నెలలకు బయటికి రావాలా, తొందర పడద్దు. అది 9 months కొన్ని ప్రతి దానికి ఒక టైం ఉంటుంది. నేర్చుకోవడానికి కూడా ఇంత టైం. నీకు వచ్చా మరి ఇదంతా మరి నీకు వచ్చి ఉంటే ఇందాక చెప్పిన 2 క్వశ్చన్లు చేసేవాడి కదా. ఇందాక చెప్పిన 2 మోడల్ క్వశ్చన్ల ఆన్సర్లు నువ్వు చేస్తే నో ప్రాబ్లం, చేస్తే నువ్వు స్పీడ్గా వెళ్ళిపోవచ్చు. చేయకపోతే ఇదంతా ఉండాలి, చేయకపోతే. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక అంశం, ఇంకా ముఖ్యమైన అంశం ఏంటంటే చూడండి, యాజ్ ఫర్ యాజ్ దిస్ writ is concerned, the court do not follow the principle of locus standi. ఈ వర్డ్ ఒకటి ఉంది, locus standi. The court do not follow the principle of locus standi. ఏ విషయంలో అంటే ఏబిఎస్ కార్పస్ రిట్ విషయంలో. ఏబిఎస్ కార్పస్ విషయంలో కోర్టు లోకస్ స్టాండీ సూత్రాలను పాటించదు అంటారు. దీని అర్థమైందంటే ఇక్కడ చూడండి, ఇవి మనం సరే మీకు ఈ అంశాలు చెప్పాను, నేను ఇవి తీసేస్తున్నా. ఇవి ఇక్కడ చూడండి, హెబియస్ కార్పస్ రిట్ విషయంలో కోర్టు లోకస్ స్టాండీ సూత్రాలను పాటిస్తుందా పాటించదా బాగా గుర్తుపెట్టుకోండి. హెబియస్ కార్పస్ అనే పిటిషన్ ఎవరేయాలి చూడండి. రమేష్ అనే వ్యక్తి ఇతను ఏ తప్పు చేయలే, బట్ పోలీస్ వాళ్ళు అదుపులో తీసుకున్నారు. రమేష్ అనే వ్యక్తిని పోలీస్ వాళ్ళు అదుపులోనికి తీసుకున్నారు. ఏ తప్పు చేయలే, అయినా సరే నువ్వు పలానా చోట దొంగతనం చేసినావని అదుపులోకి తీసుకున్నారు. 24 hours దాటింది, 24 గంటలు దాటిపోయింది, అయినా పోలీస్ స్టేషన్లోనే ఉంచుకున్నారు. కనీసం జడ్జికి కూడా చూపించలే, అయినా పోలీస్ స్టేషన్లోనే ఉంచుకున్నారు. మరి ఇప్పుడు ఏంటి? అయినా పోలీస్ స్టేషన్లోనే ఉంచుకున్నారు. మరి ఇప్పుడు ఈ రమేష్ సంగతి ఏంటి? ఇతను ఇంకా పోలీస్ స్టేషన్లో ఉన్నాడు, రమేష్ సంగతి ఏంటి చూడండి. ఇక్కడ లోకస్ స్టాండీ రూల్స్ అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ దీనికి చాలా అర్థం ఉంది. లోకస్ స్టాండీ అనే పదానికి చాలా అర్థం ఉంది, లీగల్గా చాలా అర్థం ఉంది. ఫుల్ డెప్త్గా సుప్రీంకోర్టు హైకోర్టు వచ్చినప్పుడు చెప్తా. కానీ ఇక్కడ చూడండి, లోకస్ స్టాండీ అంటే జస్ట్ ఇక్కడ వరకు మీకు చెప్తున్నా, జోక్యం చేసుకునే హక్కు. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో రమేష్ అనే వ్యక్తి ఉన్నాడు. ఈ రమేష్ అనే వ్యక్తి ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. వీడిని రిలీజ్ చేయించడానికి, వీడిని బయటికి రప్పించడానికి, వీడిని రిలీజ్ చేయించడానికి
బయటికి రప్పించడానికి ఇప్పుడు ఈ రమేష్ అనే వ్యక్తిని బయటికి రప్పించాలంటే, బయటికి రావాలంటే హెబియస్ కార్పస్ పిటిషన్ ఎవరు పెట్టుకోవాలి? కోర్టుకు, సుప్రీంకోర్టు లేదా హైకోర్టుకి హెబియస్ కార్పస్ పిటిషన్ పెట్టుకోవచ్చు అని చెప్పాం కదా. ఇప్పుడు ఎవరు పెట్టాలి? రమేష్ ఎవరైతే ఉన్నారో అరెస్ట్ అయింది వీడే కాబట్టి వీడే పిటిషన్ పెట్టుకోవాలా? వీడే పిటిషన్ పెట్టుకోవాలంటే దాన్ని లోకస్ స్టాండీ అంటాం. జోక్యం చేసుకునే అర్హత ఎవరికి ఉంది? ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యే అర్హత ఎవరికి ఉంది అంటే రమేష్ని అరెస్ట్ చేశారు కాబట్టి రమేష్ మాత్రమే కోర్టుకు పోయి పిటిషన్ పెట్టుకోవాలి. ఆ కేసుతో ఎవరికైతే సంబంధం ఉందో వాడు మాత్రమే పోయి పిటిషన్ పెట్టుకోవాలంటే లోకస్ స్టాండీ రూల్ని ఫాలో కావటం అంటాం. లోకస్ స్టాండీ రూల్ని ఫాలో కావటం అంటాం. అంటే ఎవరికైతే సంబంధం ఉందో వాడే పోవాలి అంటే లోకస్ స్టాండీ రూల్ని ఫాలో కావాలి. కానీ సుప్రీంకోర్టు ఏం చేసిందంటే, ఇది కూడా ఇంపార్టెంట్, సుప్రీంకోర్టు 1979 డిసెంబర్ నుంచి, లేదా దీన్ని ఏమంటామంటే 1979 డిసెంబర్ అంటే 1980వ దశకం, 1980 ఇయర్ అన్నా కూడా ఒకటి. ఓకే, 1979 డిసెంబరే కాబట్టి ఇక దగ్గరకు వచ్చింది. 1980 అని కూడా ఎగ్జామ్ అడగచ్చు. 1980వ దశకం ఈ టైం నుంచి ఏం చేసిందంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, ప్రజా ప్రయోజన వాద్యం, ప్రజా ప్రయోజన వాద్యం దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది. ప్రజా ప్రయోజన వాద్యం యొక్క స్పెషాలిటీ ఏంటంటే రిలాక్సేషన్ ఆఫ్ లోకల్ స్టాండీ రూల్స్. లోకల్ స్టాండీ రూల్స్ని సవరించింది. లోకల్ స్టాండీ రూల్స్లో మినహాయింపులు ఇచ్చింది. ఎవరితో అయితే కేసుకి సంబంధం ఉందో వాడే కోర్టుకి పోయి వాడే కోర్టుకి పిటిషన్ పెట్టుకోవాలి. దాన్ని లోకల్ స్టాండీ రూల్స్ అంటాం. లోకల్ స్టాండీ రూల్స్ని సడలించారు, లోకల్ స్టాండీ రూల్స్ని ఈజీ చేశారు, లోకల్ స్టాండీ రూల్స్ని కొద్దిగా సరళవంతం చేశారు, రిలాక్సేషన్ ఇచ్చారు. ఎప్పటి నుంచి? 1979 డిసెంబర్ నుంచి లేదా 1980వ దశకం నుంచి. దాన్ని ఏమంటున్నాం? ప్రజా ప్రయోజన వాద్యం ద్వారా. రిలాక్సేషన్ ఆఫ్ లోకల్ స్టాండీ రూల్స్ త్రూ ది ఇంట్రడక్షన్ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. దీనికి కారణం ఎవరంటే ప్రజా ప్రయోజన వాద్యం భారతదేశంలో ప్రవేశపెట్టడానికి కారకులు ఎవరంటే భగవతి కృష్ణ అయ్యర్. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఎవరు కారకులు అంటే భగవతి కృష్ణ అయ్యర్. చాలా ఇంపార్టెంట్. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఈ భావన ప్రపంచంలో ఫస్ట్ స్టార్ట్ అయింది? అమెరికా. ద కాన్సెప్ట్ ఆఫ్ పిల్ డిరైవ్డ్ ఫ్రమ్ అమెరికాలో ఉంది ఈ కాన్సెప్ట్. ఇది ఏంటంటే రమేష్ అనే వ్యక్తి ఇప్పుడు బాధితుడు. రమేష్ అనే వ్యక్తి బాధితుడు, డిటైనీ నిర్బంధంలో ఉన్న వ్యక్తినా రమేష్ అనే వ్యక్తి. రమేష్ నన్ను పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారు, 24 గంటలు దాటింది, అయినా నన్ను విడుదల చేయట్లే, కనీసం కోర్టు కూడా చూపించట్లే, ఎట్లా అనుకున్నప్పుడు బాధితుడు ఎవరైతే ఉన్నారో ఇతను కోర్టుకి లెటర్ పెట్టుకోవాలి, కోర్టుకి పిటిషన్ పెట్టుకోవాలి. అతను తన పరిస్థితి చెప్తూ కోర్టుకి పిటిషన్ పెట్టుకోవాలి. ఇతను రమేష్ బాధితుడు. ఎవరికైతే సంబంధం ఉందో వాడే లోకల్ స్టాండీ రూల్ ప్రకారం వాడే. కానీ 1979 డిసెంబర్ లేదా 1980 దశకంలో రిలాక్సేషన్ మినహాయింపించారు. ఏమంటే బాధితుడే కాదు, బాధితుడు తరపు బంధువులైనా లేదా స్నేహితులైనా వాళ్ళైనా పిటిషన్ పెట్టచ్చు. అరే మన రమేష్ని పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసినారు, మనమే ఏదో ఒకటి చేయాలని చెప్పి బాధితుడి తరపు బంధువులైనా కోర్టుకి పిటిషన్ పెట్టచ్చు, లేదా బాధితుడి తరపు ఫ్రెండ్స్ అయినా స్నేహితులైనా కోర్టుకి పిటిషన్ పెట్టచ్చు, లేదా ఇంకెవరన్నా కూడా సంబంధం లేని వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళైనా పిటిషన్ పెట్టచ్చు. అంటే హెబియస్ కార్పస్, the writ of habeas corpus petition filled by the detainee or behalf of the anyone, అంటే behalf of the detainee.
అంటే ఫ్రెండ్స్ ఆఫ్ ది డిటైనీ, రిలేషన్స్ ఆఫ్ ది డిటైనీ, ఎవరైనా సరే ఆయన తరపున ఎవరైనా పిటిషన్ పెట్టచ్చు. రమేషే కాదు, రమేష్ వాళ్ళ ఫ్రెండ్ పోవచ్చు కోర్టుకి పిటిషన్ పెట్టచ్చు, రమేష్ వాళ్ళ బంధువులు పోవచ్చు, లేదా ఇంకెవరన్నా సామాజిక సేవ చేసే వాళ్ళైనా పోవచ్చు, ఎవరైనా పోవచ్చు. ఇలాంటి అవకాశాలు 1979 డిసెంబర్ 1980 ఈ దశకం నుంచి ఇవి వస్తున్నాయి. ఇవి లోకస్ స్టాండీ రూల్స్ ఏవైతే ఉన్నాయి, లోకస్ స్టాండీ అంటే కేసుతో ఎవరికి సంబంధం ఉందో వాడే పోవాలని రూల్. లోకస్ స్టాండీ రూల్ ఏబిఎస్ కార్పస్కి అప్లికబుల్ అవుతుందా? కాదు, కాదు, వాడే పోవాల్సిన అవసరం లేదు. వాడి తరపు బంధువు కూడా పోవచ్చు అని చెప్పి, వాడి తరపు ఫ్రెండ్ కూడా పోయి పిటిషన్ వేయచ్చు అని చెప్పి చెప్పారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అంశాలు, చాలా చాలా ఇంపార్టెంట్ అంశం. ఓకేనా? అంటే ఇవన్నీ మనకి అంటే మీకు ఇంకా ఫండమెంటల్ రైట్స్లో కొన్ని అంశాలు బాగా వినాలా, ఎందుకంటే ఇది ఒక్కటే వింటే సరిపోదు. దీని ముందు 60 టాపిక్లు ఉన్నాయి ఫండమెంటల్ రైట్స్, అవి వినాలా. దీని రిలేటెడ్ సుప్రీంకోర్టు హైకోర్టు వినాలా, అప్పుడు మీకు ఇది అర్థమవుతుంది. ఇవన్నీ మీకు అర్థమవుతున్నాయంటే మన క్లాసులు రఘురామ్స్ అకాడమీ యాప్లో క్లియర్గా విన్నారు కాబట్టి మీకు అర్థమవుతుంది. లేకపోతే కొద్దిగా కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది ఫస్ట్ టైం చూసే వాళ్ళకి. దీని బ్యాక్గ్రౌండ్ కూడా 32 ఆర్టికల్ ఫండమెంటల్స్ ఉంటాయి, అంతకుముందు ఉన్న అంశాలు ఉంటాయి. ఆ స్ట్రాంగ్ అవి ఉంటే ఇప్పుడు నేను చెప్పేది ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఇవన్నీ చూడాలా మనం. ఓకే, నెక్స్ట్ వన్. ఇంకా మనకి వీటికి సంబంధించి హెబియస్ కార్పస్ వీటికి సంబంధించి నోట్స్ ఏదైతే ఉందో, నోట్స్ నేను ఇంగ్లీష్లో చూపిస్తా, తెలుగులో చూపిస్తా. ఇంకా దీనికి సంబంధించి రిలేటెడ్ కేసులు ఉన్నాయి, ఇంపార్టెంట్ కేసులు ఉన్నాయి. హెబియస్ కార్పస్కి సంబంధించి రిలేటెడ్ కేసులు అంటే ఏడిఎం జబల్పూర్ వర్సెస్ శుక్లా కేసు. ఈ కేసులో ఏం చెప్పారు? బంధువా ముక్తి మోర్చా కేసులో హెబియస్ కార్పస్ గురించి ఏం చెప్పారు? సునీల్ బాత్రా కేసులో హెబియస్ కార్పస్ గురించి ఏం చెప్పారు? అవి ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే హెబియస్ కార్పస్ రిట్ ఓన్లీ పబ్లిక్ అథారిటీస్ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకే జారీ చేయొచ్చా, ప్రైవేట్ వాళ్ళకు కూడా జారీ చేయొచ్చా? ప్రైవేట్ వాళ్ళకు కూడా జారీ చేయొచ్చు. ఒకరు ఇంకొకరిని బలవంతంగా నిర్బంధిస్తే చాలు, అది పోలీసు వాళ్ళు కానీ, ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు కానీ, లేదా ప్రైవేట్ వ్యక్తులైనా కానీ ఒక ఎంప్లాయీని ఒక వ్యక్తిని అక్రమంగా ఒక ప్రైవేట్ కంపెనీ అక్రమంగా నిర్బంధించిన, ఒక వ్యక్తిని ఒక ప్రైవేట్ ఫ్యాక్టరీ యాజమాన్యం అక్రమంగా నిర్బంధించిన, ఒక వ్యక్తిని ఒక సూపర్ మార్కెట్ ఓనర్ అక్రమంగా నిర్బంధించిన, అంటే ఒక వ్యక్తిని ఇంకొకళ్ళు అక్రమంగా నిర్బంధిస్తే హెబియస్ కార్పస్ రిట్ జారీ చేయొచ్చు. అది ఎవరైనా సరే, ఓన్లీ పోలీస్ వాళ్ళే కాదు, ఓన్లీ ప్రభుత్వ అధికారులే కాదు, ఓన్లీ పబ్లిక్ అథారిటీసే కాదు, ప్రైవేట్ వాళ్ళు కూడా, ప్రైవేట్ కంపెనీలు కానీ, ప్రైవేట్ ఫ్యాక్టరీలు కానీ, ప్రైవేట్ షాప్ వాళ్ళు కానీ, ప్రైవేట్గా ఒక ఇంటి వాళ్ళు ఇంకో ఇంటి వాళ్ళని అక్రమంగా నిర్బంధించిన అప్పుడు కూడా హెబియస్ కార్పస్ రిట్ ఏదైతే ఉందో ఇష్యూ చేయొచ్చు, వాళ్ళకు కూడా వ్యతిరేకంగా. అందుకని ఎగ్జామ్లో అడుగుతారు, హెబియస్ కార్పస్ రిట్ను ఈ క్రింది వాణిలో ఎవరికి వ్యతిరేకంగా జారీ చేయొచ్చు అన్నప్పుడు రెండే ఉండొచ్చు ఆప్షన్లు. ప్రభుత్వంలోని వారికి మాత్రమే, ప్రైవేట్ వారికి మాత్రమే అని ఇస్తే రెండు కలిపిన ఆన్సర్ రైట్. ప్రభుత్వానికి సంబంధించిన పోలీస్ వాళ్ళు కానీ, ప్రభుత్వానికి సంబంధించిన ఇతర గవర్నమెంట్ వాళ్ళు కానీ, పబ్లిక్ అథారిటీస్ అంటాం వీళ్ళని, పోలీస్ వాళ్ళు, మిగిలిన ప్రభుత్వ అధికారులు, వీళ్ళు ఎవరినన్నా అక్రమంగా నిర్బంధించినా హెబియస్ కార్పస్ రిట్ వాళ్ళకి జారీ చేయొచ్చు. ప్రైవేట్ వాళ్ళు అక్రమంగా నిర్బంధించినా కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇది ఇష్యూ చేయొచ్చు. అక్రమంగా ఒకరు ఇంకొకరిని నిర్బంధించారంటే కోర్టు నుంచి ఆర్డర్ తెప్పియచ్చు, ఇగో వీడే నిర్బంధించింది అని చెప్పి కోర్టు వాడికి జారీ చేస్తుంది. ఎందుకు నువ్వు నిర్బంధించిన వాడిని, ఎందుకు నీ నిర్బంధంలో తీసుకున్నావు, ఏంటి చెప్పు అని చెప్పి జారీ చేయొచ్చు. ఇదొకటి. పదవిలో ఉన్న రాష్ట్రపతి గవర్నర్లకు మటుకు ఇది వ్యతిరేకంగా వాళ్ళకి మటుకు ఇష్యూ చేయొద్దు. హెబియస్ కార్పస్ రిట్ ఈజ్ నాట్ అప్లికబుల్ టు ప్రెసిడెంట్ అండ్ గవర్నర్. పదవిలో ఉన్న రాష్ట్రపతి గవర్నర్లకు అస్సలు దీన్ని ఇష్యూ చేయదు, వాళ్ళకి వ్యతిరేకంగా జారీ చేయడానికి వీల్లేదు, వాళ్ళకి వ్యతిరేకంగా. ఓకే, ఇవి మనకి కొన్ని ముఖ్యమైన అంశాలు. ఓకే, ఇది ఓవరాల్ హెబియస్ కార్పస్. దీనికి సంబంధించి మనం నోట్స్, ఇంగ్లీష్లో నోట్స్ చూపిస్తా, తెలుగులో క్లియర్గా నోట్స్ చూపిస్తా. క్వశ్చన్స్, మోడల్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో
మోడల్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఇందాక మీకు చెప్పిన మోడల్ క్వశ్చన్స్ ఇప్పుడు మళ్ళీ అవే మోడల్ క్వశ్చన్స్ మనం చూద్దాం. చూడండి, అవే మోడల్ క్వశ్చన్స్ చూడండి. ఇక్కడ కరెక్ట్ స్టేట్మెంట్స్ రికార్డింగ్ ది ఏబిఎస్ కార్పస్ రిట్. మీరు స్టార్టింగ్లో ఇస్తే చేయలేకపోయి ఉండొచ్చు, ఇప్పుడు మీరు పూర్తిగా నా సబ్జెక్ట్ ఇంటే చేయొచ్చు. కరెక్ట్ స్టేట్మెంట్స్ రికార్డింగ్ ది ఏబిఎస్ కార్పస్. ఏబిఎస్ కార్పస్కి సంబంధించి సరి అయిన అంశాలు. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, ఈ రిట్ ప్రభుత్వ ప్రైవేట్ వారికి వ్యతిరేకంగా జారీ చేయొచ్చు. ఇప్పుడు మీరు లెసన్ విన్నారు కదా, లెసన్ విన్నారు, కరెక్టా కాదా? ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే, మీరు విన్నారు కదా లెసన్. ఈ రిట్కి లోకస్ స్టాండీ సూత్రాలు వర్తించవు, కరెక్టే స్టేట్మెంట్, మీరు విన్నదే కదా. జబల్పూర్ వర్సెస్ శివకాంత్ శుక్లా కేసు ఏబిఎస్ కార్పస్ కేసుగా ప్రసిద్ధి చెందింది. ఆ వర్డ్ నేను ఇందాక మీకు వాడా, కానీ ఈ కేసు మీద ఒక అరగంట ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, చాలా ఇంపార్టెంట్ కేసు. ఖచ్చితంగా ఏబిఎస్ కార్పస్ కేసు ఆ క్లాస్ కూడా మీరు వీడియో చూడండి, నెక్స్ట్ వస్తుంది. రైటే. రాజ్యాంగ విరుద్ధ చట్టాల ప్రకారం ఒక వ్యక్తిని నిర్బంధించినప్పుడు హెబియస్ కార్పస్ రిట్ జారీ చేయవచ్చు, అంతే కదా. రాజ్యాంగ విరుద్ధ చట్టాల ప్రకారం ఒక చట్టం రాజ్యాంగ విరుద్ధమని కోర్టు ప్రకటించింది. ఆ చట్టం పేరు చెప్పి పోలీస్ వాళ్ళు ఎవరినైనా అరెస్ట్ చేస్తే ఆ వ్యక్తిని బయటికి తెప్పించడానికి హెబియస్ కార్పస్ రిట్ జారీ చేయొచ్చా లేదా? చేయవచ్చు అని ఉంది, మీకే తెలియాలి. ఇక లెసన్ విన్నారు కదా. 4వ స్టేట్మెంట్ కూడా రైటే, కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? 1 2 3 4. సేమ్ ఇంగ్లీష్ దానికి కూడా అంతే. ఫస్ట్ స్టేట్మెంట్ రైటే, సెకండ్ స్టేట్మెంట్ రైటే, థర్డ్ స్టేట్మెంట్ రైటే, ఫోర్త్ స్టేట్మెంట్ కూడా రైట్. ఓకే, నెక్స్ట్ వన్. ఇంకో క్వశ్చన్ చూద్దాం మనం. ఇంకో క్వశ్చన్ చూడండి, ఈ క్రింది ఏ పరిస్థితులలో, క్వశ్చన్ కూడా ఉంది ఇక్కడ, ఈ క్రింది ఏ సందర్భంలో ఏబిఎస్ కార్పస్ రిట్ జారీ చేయటం సాధ్యం కాదు. అంటే ఏ సందర్భంలో ఏబిఎస్ కార్పస్ రిట్ని జారీ చేసి జైల్లో ఉన్నవాడిని బయటికి తీసుకురావడం సాధ్యం కాదని చెప్పి అర్థం. ఇంగ్లీష్లో కూడా అది అండర్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సర్కమ్స్టెన్సెస్ హెబియస్ కార్పస్ ఈజ్ నాట్ అవైలబుల్ చెప్పండి. ఇది కోర్టు ధిక్కారానికి పాల్పడిన సందర్భంలో, లెసన్ విన్నారు కదా, మీరే చేయాలి ఆన్సర్. శాసన ధిక్కారానికి పాల్పడిన సందర్భంలో, కోర్టు సూచన మేరకు నిర్బంధించిన వ్యక్తి విషయంలో. లెసన్ బాగా మీరు బాగా వింటేనే చేయగలరు, లేకపోతే లేదు. వినాలి, మళ్ళీ ప్రాక్టీస్ కూడా చేయాలి. ప్రాక్టీస్ వినాలి, విన్న తర్వాత ప్రాక్టీస్, రివిజన్ అది కూడా చేయాలి. ఫస్ట్ స్టేట్మెంట్, సెకండ్ స్టేట్మెంట్, థర్డ్ స్టేట్మెంట్, 3 స్టేట్మెంట్లు కూడా కరెక్టే. ఓకే, ఇంగ్లీష్లో కూడా ఫస్ట్ స్టేట్మెంట్, సెకండ్ స్టేట్మెంట్, థర్డ్ స్టేట్మెంట్, 3 స్టేట్మెంట్లు కూడా కరెక్ట్ స్టేట్మెంట్స్. 3 కూడా కరెక్టే స్టేట్మెంట్స్. ఓకే, వెరీ స్టార్టింగ్లో ఈ క్వశ్చన్ చూపించినప్పుడు మీరు చేయలేకపోయారు, కొంతమంది ఫ్రెషర్ చేయలేకపోయారు. ఈవెన్ ఫ్రెషర్ అయినా, అంతకు ముందున్న బేసిక్స్ వినకపోయినా, ఇప్పుడు నేను చెప్పే లెసన్ విన్నా డైరెక్ట్గా, ఇప్పుడు నేను చెప్పే లెసన్ విన్నా కూడా, ఇప్పుడు నేను చెప్పే డైరెక్ట్ లెసన్ ఇప్పుడు విన్నా కూడా డైరెక్ట్గా చేయొచ్చు. కానీ నువ్వు ఎట్లా చేయగలిగినావు, ఎట్లా చేస్తున్నావు అంటే, ఇంత నేను చెప్పా కాబట్టి, ఇంత చదివితేనే, ఇంత సబ్జెక్ట్ నేర్చుకుంటేనే ఇలాంటి ప్రశ్నలు చేయగలం. ఇంత నేర్చుకోక ఓన్లీ పైన హెబియస్ కార్పస్ అంటే 24 గంటల లోపు హాజరుపరచడం కోర్టు ముందని ఒక్క పాయింటే పట్టుకొని పోతే నీ వల్ల కాదు. ఎందుకంటే నువ్వు అదే పాయింట్ చదువుకొని పోతావు, ఇంకోటి ఈ మొత్తం ప్రిపేర్ అయిపోతాడు. ఈ మొత్తం ప్రిపేర్ అయిపోయిన వాడితో నువ్వు తట్టుకోలేవు. ఈ మొత్తం ప్రిపేర్ అయిన వాడు అట్లా వచ్చినా చేస్తాడు, ఇట్లా వచ్చినా చేస్తాడు, ఎదురుంగా వచ్చినా చేస్తాడు, పైనుంచి వచ్చినా చేస్తాడు. ఎట్లా క్వశ్చన్ ఇచ్చినా వాడు చేస్తాడు, వాడికి అది తట్టుకునే శక్తి వస్తుంది. నువ్వు పైన చదువుకున్నాడు అట్లా ఇస్తేనే చేయగలుగుతావు, ఆ పాయింట్ ఉంటేనే చేయగలుగుతావు, లేకపోతే చేయలేవు. పైన చదువుకున్నవాడే నీకు అట్లానే ఇవ్వాల, వేరే రకంగా వస్తే చేయలేవు, సెన్సిటివ్గా తయారైపోతావు. టక్కున కొద్దిగా కనుక దాన్ని ట్విస్ట్ చేసి ఇస్తే కళ్ళెమ్మటి నీళ్లు గారుతాయి, చేతులు వణుకుతుంటాయి, ఖర్చు పెతుక్కుంటూ ఉంటావు, అటు ఇటు చూస్తూ ఉంటావు. అమ్మ నాన్న గుర్తొస్తాడు, 7వ తరగతి ఫ్రెండ్స్ గుర్తొస్తారు, 10వ తరగతి ఫ్రెండ్స్ గుర్తొస్తారు, అమ్మమ్మ తాతయ్య మొత్తం ఇవన్నీ గుర్తొస్తుంటాయి. అదే నీకు డైరెక్ట్గా ఈ లెవెల్లో సబ్జెక్ట్ నువ్వు ప్రిపేర్ అయిపోతే నీకు వీళ్ళెవ్వరు గుర్తుకు రారు. డైరెక్ట్ క్వశ్చనే, స్టేట్మెంట్ టక్క 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 క్వశ్చన్లు చూసుకుంటూ వెళ్ళిపోవటమే. కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుంది? సబ్జెక్ట్ ఫుల్ ప్లెడ్జ్డ్గా నేర్చుకున్నప్పుడు వస్తుంది. నేర్చుకోవాలా,
ఇలాంటి సబ్జెక్టు వినాలా, దాన్ని రివిజన్ కూడా చేయాలి. అసలు ముందు ఇట్లా చెప్పేవాళ్ళు నీకు దొరకాలి ఫస్ట్, అది వినాలా, నువ్వు దాన్ని రివిజన్ చేయాలి. తర్వాత షార్ట్ కట్ ఎట్లా ఉంటుందో నేను చూపిస్తాను నీకు. షార్ట్ కట్ ఎట్లా ఉంటుందో చెప్పనా? ర్యాపిడ్ రివిజన్. సార్ ఇంతసేపు ఎందుకు సార్ మాకు, అసలు మాకు ఇంతసేపు ఎందుకు చెప్పారు సార్ మీరు, మాకు చాలా టైం వేస్ట్ అయింది అంటారు. చాలా టైం వేస్ట్ అయింది. నోటిఫికేషనే సంవత్సరానికో 2 సంవత్సరాలకో పడుతూ ఉంటుంది. టక్కున ఆ టైంలో ఎగ్జామ్లో క్వశ్చన్లు వచ్చినప్పుడు ఏం చేయలేవు, సరిగ్గా క్వశ్చన్లకు ఆన్సర్లు తెలియదు. అప్పుడు తెలుస్తుంది టైం వేస్ట్ నువ్వు చేసినావా మేము చేసినావా అని. మేము మహా అయితే టైం వేస్ట్ ఎక్కడ చేస్తాం, మేము ఓ అరగంట ఎక్కువ క్లాస్ చెప్తాం, లేదా ఒకే టాపిక్ ఓ అరగంట ఎక్స్టెన్షన్ చేసి చెప్తాం, లేదా 1 అవర్ ఎక్స్టెన్షన్ చేసి ఇక్కడ నేను చెప్తాను. ఇది నువ్వు వినకపోవటం వల్ల నిర్లక్ష్యంగా ఉండటం వల్ల ఎట్లా పడితే అట్లా ఎగ్జామ్కి పోయి చివరికి అక్కడ ఏం ఆన్సర్ లేకపోవడం వల్ల సంవత్సరాల టైం వేస్ట్ నీ వల్ల అవుతుంది, మా వల్ల కాదు. మేమేందంటే ఓ అరగంటో గంటో కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి ఇక్కడే బాగా గుర్తుంటుందని చెప్పి మేము ఓపికతో చెప్పుకుంటాం. ఇది అది కూడా నాలాగా డెడికేటెడ్ ఎవరైనా ఉంటేనే, నీకు తగ్గోడు ఫ్యాకల్టీ ఉంటే అయిపోయినట్టే. ఇక నీకు తగ్గోడు అయితే అయిపోయినట్టే. ఓన్లీ పైపైన చెప్పి పంపిస్తారు. పైపైన ఎట్లా ఉంటుందా, షార్ట్ కట్. నాకు రాదా షార్ట్ కట్ చెప్పడం? చూడండి ఇప్పుడు చెప్తాను మీకు. షార్ట్ కట్ హెవియస్ కార్పస్. చూడండి ఫట సార్ తొందరగా కంప్లీట్ చేయండి, తొందరగా కంప్లీట్ కావాలా, చూడండి ఎట్లా ఉంటుంది ఇది షార్ట్ కట్. మా టైం వేస్ట్ అవుతుంది, నీ టైం వేస్ట్ కాకుండా ఇక చూడు షార్ట్ కట్. ఇది ర్యాపిడ్ రివిజన్ అని చెప్పి మన దగ్గర క్లాసులు ఉన్నాయి. ర్యాపిడ్ రివిజన్ ఇంతే ఉంటుంది చూడండి. హెవియస్ కార్పస్ ఈ రిట్ని 32వ ఆర్టికల్ అనుసరించి సుప్రీంకోర్టు, 226వ ఆర్టికల్ అనుసరించి హైకోర్టు జారీ చేస్తుంది. హెవియస్ కార్పస్ అనగా బందీ ప్రత్యక్షి అని చెప్పి అర్థం, శరీరాన్ని కలిగి ఉండడం అని చెప్పి తెలుగులో అర్థాలు. ఇంగ్లీష్లో టు హ్యావ్ ఏ బాడీ ఆఫ్, టు ప్రొడ్యూస్ ది బాడీ అని చెప్పి అర్థం. హెవియస్ కార్పస్ రిట్ను ప్రైవేటు వర్గాలకు, ప్రభుత్వ వర్గాలకు వ్యతిరేకంగా దాన్ని జారీ చేయొచ్చు. రాష్ట్రపతి గవర్నర్లకు వ్యతిరేకంగా దీన్ని జారీ చేయడానికి వీల్లేదు. ఈ క్రింది ఏ పరిస్థితుల్లో హెవియస్ కార్పస్ రిట్ని జారీ చేయడానికి వీల్లేదు? ఇంకా ఏ సందర్భాల్లో అంటే కోర్టు ధిక్కారానికి పాల్పడిన వ్యక్తి విషయాల్లో, శాసన ధిక్కారానికి పాల్పడిన వ్యక్తి విషయాల్లో, కోర్టు సూచన మేరకు ఒక వ్యక్తిని నిర్బంధించిన సందర్భంలో హెవియస్ కార్పస్ రిట్ని జారీ చేయడానికి వీల్లేదు. ఏ సందర్భంలో హెవియస్ కార్పస్ రిట్ని జారీ చేయొచ్చు? అరెస్టు చేసిన వ్యక్తిని 24 గంటల లోపు సమీప న్యాయస్థానం ముందు తీసుకొని రాకపోతే ఆ సందర్భంలో జారీ చేయొచ్చు. రాజ్యాంగ విరుద్ధ చట్టాల పేరు చెప్పి ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు జారీ చేయొచ్చు. ఏ చట్టాన్ని ధిక్కరించని వ్యక్తిని పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తే ఆ వ్యక్తిని బయటికి తీసుకొని వచ్చే క్రమంలో జారీ చేయొచ్చు. లోకస్ స్టాండీ నిబంధనలు హెవియస్ కార్పస్ రిట్ విషయంలో వర్తిస్తాయా? లోకస్ స్టాండీ నిబంధనలు హెవియస్ కార్పస్కి వర్తిస్తాయా అంటే వర్తించవు. చెప్పాం కదా, లోకస్ స్టాండీ నిబంధనలు దీనికి వర్తించవు. ఈ లోకస్ స్టాండీ నిబంధనలు ఎప్పుడు ఇంట్రడ్యూస్ అయినాయి? 1980 లేదా 1979 డిసెంబర్లో ప్రజా ప్రయోజన వాద్యాల ద్వారా. దీనికి కారణమైన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు భగవతి, కృష్ణ అయ్యర్. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఏ దేశం నుంచి మనం తీసుకున్నాం? అమెరికా నుంచి తీసుకున్నాం. నెక్స్ట్ ఉదారమైన రిట్టు. హెబియస్ కార్పస్ గల ఇతర పేర్లు ఏంటి? ఉదారమైన రిట్టు, వ్యక్తిగత స్వేచ్ఛల పరిరక్షక సాధనం, అతి పురాతనమైన రిట్టు. హెబియస్ కార్పస్కి సంబంధం ఉన్న కేసు ఏ కేసు హెబియస్ కార్పస్ కేసుగా ప్రసిద్ధి చెందింది? ఏడిఎం జబల్పూర్ వర్సెస్ శివకాంత్ శుక్లా కేసు 1976. హెబియస్ కార్పస్ గురించి ఇంకా వేరే కేసులు ఏమున్నాయి? బంధువా ముక్తి మోర్చా కేసు ఉంది, సునీల్ బాత్రా కేసు. హెబియస్ కార్పస్ అనే వర్డ్ ఏ భాషా పదం? లాటిన్ భాషా పదం. హెబియస్ కార్పస్లో హెబియస్ అంటే హ్యావ్, కార్పస్ అంటే హెబియస్ కార్పస్లో హెబియస్ అంటే హ్యావ్ అని, కార్పస్ అంటే బాడీ, కలిగి ఉండటం, కార్పస్ అంటే శరీరం అని చెప్పి అర్థం. ఇవే కదా మనకున్నవి, ఇవే కదా ఉన్నాయి. షార్ట్కట్లో చెప్తే మనకి ఇంత సింపుల్గా అయిపోతాయి. ర్యాపిడ్ రివిజన్లో చాలా తొందరగా అయిపోయింది. ఇది ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే కేవలం ఇది మాత్రమే చదువుకొని పోతే సరిపోతుందా? ఇది మాత్రమే ఇట్లా నేను చెప్తే నాకు చాలా సింపుల్గా అయిపోతుంది క్లాస్. దీన్ని ర్యాపిడ్ రివిజన్ అంటారు, షార్ట్ రివిజన్. ఇది ఎగ్జామ్ టైంలో మనకి యూజ్ అవుతుంది.
ఎగ్జామ్ 15 రోజులు ఉంది, 20 రోజులు ఉందనగా ఇలాంటి ర్యాపిడ్ రివిజన్ అప్పుడు చూసుకోవాలి. కానీ ర్యాపిడ్ రివిజన్ నీకు అర్థం కావాలన్నా ముందు సబ్జెక్ట్ ఏదైతే ఉందో డెప్త్గా తెలుసుకోవాలి. మనం చెప్పే క్లాసులు ఏంటంటే డెప్త్ క్లాసులో ఫస్ట్ డెప్త్గా ఒక ఫుల్ లెంత్గా డెప్త్గా చెప్పడం, అది అయిపోయిన తర్వాత సేమ్ అదే టాపిక్ని ఒక 10 minutes 15 minutesలో ర్యాపిడ్ రివిజన్ ఏదైతే ఉందో ఫాస్ట్గా చెప్పడం. ఇట్లా 2 రకాలుగా ఉంది. నువ్వు ఆల్రెడీ అసలు కంప్లీట్ ఫ్రెషర్ అనుకుంటే డెప్త్గా ఫుల్ లెంత్ క్లాస్ విను, తర్వాత ర్యాపిడ్ రివిజన్ విను. లేదు నాకు ఆల్రెడీ అన్నీ వచ్చు సార్, ఆల్రెడీ పర్ఫెక్ట్, నేను ఏ క్వశ్చన్ ఇచ్చినా చేయగలుగుతా, జస్ట్ నాకు రివిజన్ అయితే చాలు, నాకు తొందరగా అయిపోవాలని అనుకుంటే ర్యాపిడ్ రివిజన్ చూసుకో. ఏం తెలియని వాళ్ళైతే ముందు డెప్త్గా విని తర్వాత ర్యాపిడ్ రివిజన్ చూడాలి. ఏం తెలియని వాళ్ళు ఫ్రెషర్స్ ముందే స్టార్టింగ్లో పైపైన చూసుకుంటూ పోతే కనుక అది చాలా ప్రాబ్లం, ఎగ్జామ్లో చాలా ఎఫెక్ట్ అవుతుంది. చాలామంది ఫ్యాకల్టీలు షార్ట్కట్లో సింపుల్గా తక్కువ టైంలో చెప్పే ప్రయత్నం చేస్తుంటారు. అది ఒక ఫ్రెషర్కి చాలా ప్రాబ్లం. నువ్వు ఒక ఫ్రెషర్వి, ఇంజనీరింగ్ స్టూడెంట్వి, సైన్స్ స్టూడెంట్వి, కొత్తగా వచ్చావు ఇప్పుడే కాంపిటేటివ్ ఎగ్జామ్కి, నువ్వు పైపైన చూస్తా అంటే కనుక నీ టైం వేస్ట్ అవుతుంది. ఫస్ట్ టైం వేస్ట్ అవుతుంది. అది పూర్తి సబ్జెక్ట్ కిందకి రాదు, పూర్తి సబ్జెక్ట్గా నేర్చుకోవడం కిందకి రాదు. వాళ్ళు చాలా ఎగ్జామ్లో ఇబ్బంది పడతారు. డెప్త్గా ముందు నేర్చుకోండి, తర్వాత ర్యాపిడ్ రివిజన్కి పోండి. చాలామంది ర్యాపిడ్ రివిజన్నే, షార్ట్కట్నే, పైపైన చెప్పే అంశాలనే పూర్తి సబ్జెక్ట్ అని భ్రమ కల్పిస్తూ వాళ్ళు ఫీజులు కలెక్ట్ చేస్తున్నారు, చెప్తున్నారు. నీకేమో తొందరగా అయిపోయినట్టు ఉంటుంది, కానీ ఎగ్జామ్లో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా టైం వేస్ట్ అవుతుంది. టైంని మళ్ళీ మనం తీసుకొని రాలేం. ఓకే, ఇది కరెక్ట్ ప్లానింగ్ అంటే ఇది. ఫస్ట్ డెప్త్గా చూడండి, డెప్త్గా మొత్తం వినండి ఫుల్ సబ్జెక్టు. ఒక 1 hour టాపిక్ ఉందంటే 1 hour ఫుల్ లెంత్ వినండి. దాన్ని 5 to 10 minutesలో ర్యాపిడ్ రివిజన్ చూసుకోండి. ఎగ్జామ్ టైంలో అది చూసుకుంటే మనకు అయిపోతుంది. ఇది ప్రిపేర్ కావాలి. అలానే ఇంగ్లీష్ టెర్మినాలజీ ఇంపార్టెంట్. ముఖ్యంగా తెలుగు మీడియం వాళ్ళకి ఇంగ్లీష్ టెర్మినాలజీ కంప్లీట్ చాలా కూడా ఇంపార్టెంట్. నువ్వు తెలుగు మీడియం అయినా నోట్స్ చూడండి. ఇప్పుడు ఫస్ట్ ఇంగ్లీష్లో చూపిస్తా, తర్వాత తెలుగులో చూపిస్తా క్లియర్గా. ఓకే, చూడండి. హెబియస్ కార్పస్ ఇంగ్లీష్ ఉంది, సేమ్ ఇదే తెలుగులో కూడా ఉంది. మనకి 2 ఉన్నాయి. మీకు ఏది నచ్చితే అది ఫాలో కావచ్చు. దీని ఉద్దేశం ఏంటంటే మనకి తెలుగు మీడియం వాళ్ళకు కూడా ఇంగ్లీష్ పదాలు కావాలి, తెలుసుకోవాలని చెప్పి. ఎందుకంటే స్టార్టింగ్లోనే చెప్పే కదా, డైరెక్ట్గా మనకి తెలుగులో అడిగే క్వశ్చన్లు కొన్ని ఇంగ్లీష్ టెర్మినాలజీ ఇస్తున్నారు, తెలుగులో తప్పించి కూడా ఇంగ్లీష్లో క్వశ్చన్స్ కరెక్ట్ ఇస్తున్నారు. ఇవన్నీ కొన్ని ఉన్నాయి మనకి, కంపల్సరీ కొన్నైనా నేర్చుకోవాలి. చూడండి ఇందులో హెబియస్ కార్పస్, ద లాటిన్ టర్మ్ మీన్స్ to produce the body or to have the body of. Habeas means have, corpus means body. This writ is issued by the court whenever a person has been subjected to illegal arrest or detention. Okay, this writ can be issued both against the government as well as private individuals. ప్రభుత్వం అధికారులకు వ్యతిరేకంగా జారీ చేయొచ్చు, ప్రైవేట్ వాళ్ళు ఎవరినన్నా నిర్బంధించినా ఆ నిర్బంధించిన ప్రైవేట్ వాళ్ళకు కూడా జారీ చేయొచ్చు. As far as this writ is considered, the court do not follow the principle of locus standi. Okay, by issuing this writ, the court orders the arrested person should be produced before it. Secondly, the court inquiries into ground and legality of a person arrest. Thirdly, if the court finds insufficient grounds, ఒకవేళ అతని నిర్బంధంలో అతని అరెస్ట్ చేసిన కారణం సరిగా లేకపోతే, insufficient grounds or violation of legal norms, the court orders the person to be set free. ఓకే, ఇవన్నీ మనం ఎక్స్ప్లెనేషన్లో చెప్పుకున్నవే కదా, తెలుగులో కూడా క్లియర్గా నోట్స్ ఉంది, చూపిస్తాను నేను. ఓకే, ఇది ఆల్రెడీ మనం క్వశ్చన్ రూపంలో కూడా మనం చెప్పుకున్నాం. అండర్ ద ఫాలోయింగ్ సర్కమ్స్టెన్సెస్ హెబియస్ కార్పస్ ఈస్ నాట్ అవైలబుల్. ఏ సందర్భాలలో హెబియస్ కార్పస్ అనేది ఇష్యూ చేయడం కుదరదు?
క్వశ్చన్ రూపంలో ఆల్రెడీ చెప్పుకున్నది అదే, సేమ్ అదే. whenever a person is subjected to detention for a proven offense, whenever a person has been detained on the grounds of preventive detention under the law made by the parliament or state legislature, whenever a person has been detained on the grounds of contempt of court, whenever a person has been detained for the violation of privileges of parliament or that's of state legislative assembly, contempt of legislature అని కూడా అనుస్తుంది. చెప్పుకున్నదే ఇవన్నీ ఆల్రెడీ. habeas corpus writ can be issued in the following example cases. ఏ సందర్భాల్లో జారీ చేయొచ్చు? when the person is detained and not produced before the magistrate within 24 hours. ఈ సందర్భాల్లో ఇష్యూ చేయొచ్చు habeas corpus writ. when the person is arrested without any violation of law. చెప్పుకున్నదే. when a person is arrested under a law which is unconstitutional, invalid by the court, when detention is done to harm the person or is mollified. okay, next habeas corpus writ కి రకరకాల పేర్లు ఉన్నాయని చెప్పినాం మనం. దీన్ని ఓల్డెస్ట్ రిట్ అని పిలుస్తాం. అలానే bulwark or barrier of individual liberty against arbitrary detention, guarantor of personal freedom, protector of personal freedom. ఓకే, ఇలా దాన్ని పిలుస్తాం. నెక్స్ట్ habeas corpus పిటిషన్ కోర్టుకి, అంటే కోర్టుకి ఎవరు వెళ్ళొచ్చు? నిర్బంధింపబడిన వ్యక్తి. ఏ జనరల్ రూల్ ఆఫ్ ఫైలింగ్ ది పిటిషన్ ఈజ్ దట్ a person whose right has been infringed must file a petition. ఎవరైతే బాధితుడో, ఎవరైతే నిర్బంధించబడ్డాడో అతనే వాస్తవానికి కోర్టుకి పిటిషన్ పెట్టుకోవాలి. లేదా బట్ habeas corpus is an exception and anybody on behalf of the detainee అంటే అరెస్ట్ చేయబడ్డ వ్యక్తి can file a petition. ఆయన తరపున ఇంకెవరైనా కూడా చేయొచ్చు. ఇవి కేసులు. ఈ కేసులకు సంబంధించి సపరేట్ క్లాస్ ఉంది. ఏడిఎం జబల్పూర్ కేసు, సునీల్ బాత్రా కేసు, బంధువా ముక్తి మోర్చా కేసు, దీని మీద సపరేట్ ఒక క్లాస్ ఉంది. ఆ వీడియో కూడా చూడండి. నెక్స్ట్ నేను అప్లోడ్ చేస్తా, చూడండి అది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇంకా మనకి ఇది తెలుగు వర్డ్స్, తెలుగు నోట్స్ క్లియర్గా ఉంది. మనకి తెలుగు మెటీరియల్ క్లియర్గా ఉంది. ఇంగ్లీష్ మెటీరియల్ అద్భుతంగా ఉంది. ఇంగ్లీష్ కూడా చాలా అద్భుతమైన బుక్. ఇంగ్లీష్ మీడియంలో కూడా చాలా అద్భుతమైన బుక్ రెడీ చేసింది. సేమ్ తెలుగు కూడా అంతే. habeas corpus అనున్నది లాటిన్ భాషా పదం. ఇది లాటిన్ భాషా పదం. దీనికి అర్థాలు, తెలుగు అర్థాలు: బందీ ప్రత్యక్షి, శరీరాన్ని కలిగి ఉండటం. బందీ ప్రత్యక్షి అని అంటాం తెలుగులో. శరీరాన్ని కలిగి ఉండటం అనే పదాలు ఏ రిట్కి సమానమైన పదాలు అంటే దీనికి. అలా ఎగ్జామ్లో అడిగారు. టు హ్యావ్ ది బాడీ ఆఫ్, ఈ వర్డ్ కూడా గుర్తుపెట్టుకోవాలి. టు ప్రొడ్యూస్ ది బాడీ, అది గుర్తుపెట్టుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. టు హ్యావ్ ఏ బాడీ ఆఫ్, ఇలాంటివి. habeas కార్పస్లో habeas అనగా ఇంగ్లీష్లో హ్యావ్ అని, తెలుగులో కలిగి ఉండటం అంటాం. కార్పస్ అనగా ఇంగ్లీష్లో బాడీ అని అర్థం, తెలుగులో శరీరం. ఓకే, నెక్స్ట్ స్వేచ్ఛలకు భంగం కలిగినప్పుడు ఈ రిట్ అనేది జారీ చేస్తారు. ఈ రిట్ ప్రధాన ఉద్దేశం రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛలని తిరిగి ఆ వ్యక్తికి అందేటట్లు చేయటం. చట్టబద్ధత లేకుండా ఏ వ్యక్తిని నిర్బంధించరాదు. ఇలాంటివి అందులో ఉన్న మెయిన్ ఉద్దేశాలు. habeas corpus అనగా అరెస్టు చేయబడిన వ్యక్తిని 24 గంటల్లో సమీప న్యాయస్థానం ముందు హాజరుపరచమని న్యాయస్థానాలు జారీ చేసే రిట్టు. మీకు తెలుగులో నేను ఎక్స్ప్లెనేషన్ అంతా తెలుగులోనే చేశాను. అవి లైన్స్, ఈ లైన్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, habeas corpus చూడండి ఇక్కడ. habeas corpus రిట్టు ద్వారా ఒక వ్యక్తి యొక్క అరెస్టు లేదా నిర్బంధం చట్టబద్ధమైందా లేదా, కరెక్టా కాదా, అతను అరెస్ట్ చేయడం కరెక్టా కాదా అని డిసైడ్ చేయడమే habeas corpusలో ఉన్న అని న్యాయస్థానాలు పరీక్షిస్తాయి. ఓకే,
ఒక వ్యక్తి యొక్క అరెస్టు లేదా నిర్బంధం చట్టబద్ధమైందా లేదా అని న్యాయస్థానాలు పరీక్షిస్తాయి. ఓకే, ఈ విధంగా కోర్టు ఒక వ్యక్తి యొక్క స్వేచ్ఛను రక్షిస్తుంది. ఓకే, ఈ రిట్ను ఎవరికి వ్యతిరేకంగా జారీ చేస్తారు? ఈ క్రింది అంశాలపై అని ఉంది ఇక్కడ మీరు రాసుకోవాలి. ఈ రిట్ను ఎవరికి వ్యతిరేకంగా జారీ చేయవచ్చు? ప్రభుత్వ సంస్థలు ఎవరినన్నా నిర్బంధించినా జారీ చేయొచ్చు. ప్రభుత్వ సంస్థలు అంటే పబ్లిక్ అథారిటీస్, ప్రభుత్వ తరపు అధికారులు, సంస్థలు ఎవరినన్నా నిర్బంధిస్తే ఆ నిర్బంధించిన ప్రభుత్వ అధికారికి లేదా ప్రభుత్వ సంస్థకు జారీ చేయొచ్చు. ప్రైవేటు వ్యక్తులు, ప్రైవేట్ కంపెనీలు, ప్రైవేట్ ఫ్యాక్టరీలు, ప్రైవేట్ ఎవరినన్నా నిర్బంధిస్తే, ప్రైవేట్ వాళ్ళు ఇంకెవరినన్నా నిర్బంధించినా ఆ ప్రైవేట్ కంపెనీకి, ప్రైవేట్ ఆర్గనైజేషన్కి, ప్రైవేట్ ఫ్యాక్టరీకి, ప్రైవేట్ సూపర్ మార్కెట్కి వాళ్ళకు కూడా జారీ చేయొచ్చు. ఈ రిట్ను ఏ సందర్భంలో జారీ చెయ్యరు? చెప్పుకున్నాం కదా మనం, చట్టబద్ధత గల నిర్బంధం, డిటెన్షన్ ఆఫ్ లాఫుల్. ఒక వ్యక్తిని చట్టప్రకారంగానే అరెస్ట్ చేశారు. ఆ వ్యక్తి చట్టప్రకారంగా ఆ వ్యక్తిని అరెస్ట్ చేస్తున్నప్పుడు ఆ వ్యక్తిని హెబియస్ కార్పస్ ద్వారా బయటికి తీసుకొని రాలేము. చట్టప్రకారంగానే ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ న్యూసెన్స్ రోడ్డు మీద పబ్లిక్గా ఎవరైనా న్యూసెన్స్కి పాల్పడితే వానికి 4 రోజుల జైలు శిక్ష అని చట్టాల్లో చెప్పారు. అతను న్యూసెన్స్కి పాల్పడ్డారు, తీసుకొని పోయి పోలీసు వాళ్ళు జైల్లో పడేసినారు 4 రోజులు. జడ్జి కూడా చెప్పినాడు అరెస్ట్ చేసి జైల్లో పడేయండి అని. వాడిని ఇప్పుడు హెబియస్ కార్పస్ ద్వారా బయటికి తేలేము. శాసన లేదా కోర్టు ధిక్కార విషయంలో చెప్పుకున్నాం. కోర్టు ఆజ్ఞ మేరకు నిర్బంధించిన వ్యక్తి విషయంలో, ఓకే, దాన్నే ఇక్కడ ఇంకో క్లియర్గా చెప్పుకున్నాం. కోర్టు ద్వారా నేరారోపణ రుజువైన వ్యక్తి యొక్క విషయంలో, శిక్షను అనుభవిస్తున్న వ్యక్తి విషయంలో ఈ రిట్ వర్తించదు. ఆల్రెడీ కోర్టు వాడిని అరెస్ట్ చేసింది, కోర్టు వాడిని అరెస్ట్ చేయమని చెప్పింది, కోర్టు వాడిని జైల్లో వేయమని చెప్పింది. ఆల్రెడీ వాడు జైల్లో శిక్ష అనిపిస్తున్నారు, వాడిని ఇప్పుడు మనం తేలేం. కోర్టే వాడిని జైల్లో ఉంచమని చెప్పిన తర్వాత ఇక వాడిని హెబియస్ కార్పస్ ద్వారా బయటికి తేలేం. ఈ రిట్టు పదవిలో ఉన్న రాష్ట్రపతికి, గవర్నర్కు వ్యతిరేకంగా జారీ చేయడానికి వీల్లేదు, విదేశీయులు కూడా. ఓకే, ఈ రిట్కి గల ఇతర పేర్లు అతి పురాతనమైన రిట్ అంటాం, ఉదారమైన రిట్ అంటాం, వ్యక్తిగత స్వేచ్ఛల పరిరక్షక సాధనం అంటాం. దీనికి సంబంధించిన కేసు ఒకటి ఏడిఎం జబల్పూర్ వర్సెస్ శుక్లా కేసు. అసలు ఈ కేసు ఎందుకు వచ్చింది ఏంటనే దీని మీద సపరేట్ ఎక్స్ప్లెనేషన్ ఉంది, అది నేను చెప్తా. దానికి సపరేట్ వీడియో ఉంది, క్లాస్ ఉంది, అప్లోడ్ చేసినప్పుడు నేను మీకు అది క్లియర్గా చెప్తా. తెలుగు మీడియం వాళ్ళు మినిమం ఇది గుర్తుపెట్టుకోండి, నేను క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసింది అది సబ్జెక్ట్, అదే ఎక్స్ప్లెనేషన్. ఆ ఎక్స్ప్లెనేషన్ ఇంపార్టెంటో ఆ ఎక్స్ప్లెనేషన్ అర్థం చేసుకోండి. తర్వాత ఈ పాయింట్స్ ఏవైతే ఇవి రాసుకోండి. ఓకే, మన యాప్లో దీనికి సంబంధించి ఎగ్జామ్స్ ఉన్నాయి, టాపిక్ వైజ్ ఎగ్జామ్స్ ఉన్నాయి, ఆన్లైన్ ఎగ్జామ్స్ ఉన్నాయి. అన్ని సబ్జెక్టులు స్టార్ట్ అవుతున్నాయి, అన్ని సబ్జెక్టులు ఉన్నాయి మన దగ్గర. ఇప్పుడు హిస్టరీ, ఎకానమీ, మిగిలిన జనరల్ స్టడీస్ అన్నీ కూడా సేమ్ పాలిటీ ఏ క్వాలిటీతో ఉందో మిగిలినవి కూడా అవే క్వాలిటీతో ఉన్నాయి. నువ్వు కానిస్టేబుల్ నుంచి, ఎస్ఐ నుంచి, గ్రూప్ 1 నుంచి, గ్రూప్ 2 నుంచి, ఈవెన్ సివిల్స్ ప్రిలిమ్స్ వరకు జనరల్ స్టడీస్ సంబంధించిన సబ్జెక్టులన్నీ ఈ క్వాలిటీతోనే, ఈ పాలిటీ ఎట్లుందో మిగిలిన సబ్జెక్టులు కూడా అదే క్వాలిటీతో నువ్వు పర్ఫెక్ట్ అయితేనే నువ్వు ఢీ కొనగలవు. మనవి ఏ సబ్జెక్ట్ అయినా ఇంతే ఉంటాయి. అట్లనే ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి టాపిక్కి ఎగ్జామ్స్ ఉన్నాయి, కొన్ని 100 టెస్టులు ఉన్నాయి, ఆన్లైన్ టెస్టులు 100 టెస్టులు ఉన్నాయి. టాపిక్ వింటాం, రివిజన్ చేయటం, ఫస్ట్ డెప్త్గా క్లాస్ వింటాం, తర్వాత దాన్ని షార్ట్కట్గా క్లాస్ వింటాం. ఒక చాప్టర్ ఫర్ ఎగ్జాంపుల్ 10 గంటలు మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే దాన్ని షార్ట్కట్లో ర్యాపిడ్ రివిజన్లో మళ్ళీ హాఫ్ అన్ అవర్ షార్ట్కట్లో పెట్టేది ఉంది. అంతసేపా అని భయపడాల్సిన అవసరం లేదు. నీకు ర్యాపిడ్ రివిజన్ ఏదైతే ఉందో, నువ్వు ఒకవేళ సీనియర్వి, నీకు ఇంకా వచ్చు, నాకు కావాలనుకుంటే ర్యాపిడ్ రివిజన్ ఏదైతే ఉందో అది కూడా వినొచ్చు. ఇదేదైతే ఉందో ది బెస్ట్ ఇది. ఒకవైపు ఇంగ్లీష్ టెర్మినాలజీ, తెలుగు టెర్మినాలజీ, ఫుల్ లెంత్ ఎక్స్ప్లెనేషన్, మళ్ళీ షార్ట్కట్, మళ్ళీ ఆన్లైన్ టెస్టులు, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ నీకు వేరే వాళ్ళు ఎవరైనా ఇస్తే
సేమ్ ఇలానే ఎక్స్ప్లెయిన్ చేసి ఇది వేరే వాళ్ళు ఎవరైనా ఇస్తే వాళ్ళ దగ్గరైనా జాయిన్ కండి. నేను నా దగ్గరే జాయిన్ కమ్మని చెప్పట్లే. కంపారిజన్ చేసుకోండి, కంపారిజన్ చేసుకోండి. అన్ని వీడియోలు చెక్ చేయండి, అందరు చెప్పేది వినండి. మీకు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. నీకు ఎవరి క్లాసు వినేటప్పుడు నీకు అర్థమవుతుందో వాళ్ళ క్లాస్లో జాయిన్ కండి. నాదే వినాలని చెప్పట్లే. కమ్యూనికేషన్ నీకు ఏది మైండ్ నీకు సీక్వెన్స్ ఒక 10 మంది ఫ్యాకల్టీలు ఉంటే ఎవరిది నీకు టచ్ అవుతుంది, ఎవరిది నీకు హార్ట్ఫుల్గా టచ్ అవుతుంది, ఎవరిది విన్నప్పుడు నీకు కొద్దిగా కాన్ఫిడెన్స్ వస్తుంది, అదంతా నీకు ఒక 10 వీడియోలు కంపారిజన్ చేసుకుంటే తెలిసిపోతుంది. అట్లా చూసి నీకు ఎవరిది నచ్చితే వాళ్ళగా నా దగ్గరే గమ్మని చెప్పట్లేదు. నా సీక్వెన్స్ నచ్చింది, నా కమ్యూనికేషన్ నీకు నచ్చింది, నేను గ్రౌండ్ లెవెల్ నుంచి డెప్త్గా బేసిక్ లెవెల్ నుంచి డెప్త్గా తీసుకెళ్తున్నాను నీకు అనిపించింది, నన్నే ఫాలోగా. ఇంకెవరిదో నీకు అట్లా అనిపించింది వాళ్ళదే ఫాలోగా. కానీ ఇది ఈ రకంగా మటుకు ఎవరైనా సరే చెప్తే మీరు అక్కడైనా జాయిన్ కావచ్చు, నా దగ్గర జాయిన్ కావచ్చు. నాకు తెలిసి ఏంటంటే ఇంత రిస్క్ ఎవరు తీసుకోరని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఎవరైనా చెప్పుంటే ఖచ్చితంగా జాయిన్ కండి. ఓకే, మిగిలిన అంశాలు మీరు మళ్ళీ నెక్స్ట్ ఇంకొక క్లాస్ అప్లోడ్ చేస్తా. హెబియస్ కార్పస్కి రిలేటెడ్గా ఉన్న సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్, అది కూడా చాలా అద్భుతమైన క్లాసు. రకరకాల అంశాలు కవర్ అవుతాయి మీకు. ఓకే, అది కూడా చూద్దాం, నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే.